హరూన్ అల్ రషీద్ బాగ్దాదులో ఖలీఫాగా ఉండిన కాలంలో ఆ రాజ్యంలో పావురాల టపా నడిచింది. దాన్ని నడపటానికి ఖలీఫా ఒక సమర్థుణ్ణి నియమించి నెలకు 1000 దీనారాలు జీతం ఇచ్చాడు. అయితే కొంతకాలానికి ఆ మనిషి చనిపోయాడు. అతనితోనే పావురాల టపా కూడా నిలిచిపోయింది. ఆ టపా నిమిత్తం ఏర్పాటైన పావురాలు 40 మంది నీగ్రో బానిసలు 40 వేట కుక్కలు ఖలీఫా వద్దకు తిరిగి వచ్చేశాయి. ఆ పావురాల టపా నడిపినవాడికి దిలైలా అనే భార్య, జీనాబ్ అనే కూతురు ఉండేవారు. తన భర్త చనిపోగానే దిలైలా ఖలీఫాకు ఒక విజ్ఞాపన చేస్తూ పావురాల టపాను తాను నిర్వహించగలనని, తన భర్తకు ఇస్తూ ఉండిన జీతమే తనకు ఇవ్వవలసినదని వేడుకున్నది. కాని ఆమె విజ్ఞాపనను ఖలీఫా తిరస్కరించాడు. దిలైలా శక్తి సామర్థ్యాలను ఆయన ఎరగడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఖలీఫా 2 ప్రసిద్ధులైన దొంగలను కొత్వాలుగా నియమించాడు. ఒకడు అహ్మద్, రెండోవాడు హసన్. వారిని పట్టటానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలుడై అంత సమర్థత గల దొంగలు కొత్వాలు పనిని చక్కగా నిర్వర్తించగలుగుతారని ఖలీఫా భావించాడు. తన విజ్ఞాపనను తోసిపుచ్చిన ఖలీఫా దొంగలకు గొప్ప పదవులిచ్చేసరికి దిలైలాకు చాలా ఆగ్రహం వచ్చింది. ఈ దేశంలో దొంగలకు, మోసగాళ్లకు గౌరవ మర్యాదలు లభించే పక్షంలో మనమేనా చేతకానివాళ్లం? ఈ హసన్ గాని అహ్మద్ గాని నా ముందు ఎందుకు పనికిరారని రుజువు చేస్తాను చూసుకో అన్నదామె తన కూతురు జీనాబుతో. దిలైలా వయసు మళ్లినదే అయినా యుక్తిలో చాలా గట్టిది. జీనాబ్ కూడా తల్లికేమాత్రమూ తీసిపోదు. తల్లి అన్న మాటలకు ఆమె చాలా సంతోషించింది. తన మాయలతో బాగ్దాద్ నగరాన్ని అట్టొడికించాలని దిలైలా నిశ్చయించింది. ఒకనాడామె మెడనిండా తావళలు, ముఖానికి ముసుగు, చేతిలో సూఫీ బిచ్చగాళ్ల జెండా ధరించి సూఫీ సన్యాసిని అవతారంలో ఇంటి నుంచి బయలుదేరింది. ముస్తఫా అనేవాడు బాగ్దాదులోని గొప్ప అధికారుల్లో ఒకడు. అతను ఖలీఫా రక్షక దళానికి నాయకుడు. అతనికి పెద్ద జీతం ఉండేది. బ్రహ్మాండమైన చక్కని ఇల్లు ఉండేది. దానికి గంధం చెక్కతో చేసిన తలుపులు, వెండి తాళాలు ఉండేవి. ముస్తఫా ఐశ్వర్యానికి తగ్గట్టే అతనికి మంచి యవ్వనంలో ఉన్న అందాల రాశి అయిన భార్య ఉండేది. ఆమె పేరు ఖాతున్. ఆ భార్యను ముస్తఫా నెత్తిమీది దేవతలాగా చూసుకునేవాడు. అందుకే ఆమె వల్ల తనకు సంతానం కలగకపోయినా అతను మరొక భార్యను కట్టుకోలేదు. అయితే సాటి అధికారుల్లాగా తన వెంట దివాణానికి తీసుకుపోవటానికి కొడుకులు లేరే అని లోపల బాధపడేవాడు. పిల్లల కోసం తన భర్త కుమిలిపోతున్న సంగతి ఖాతూన్ ఎరుగును. అందుచేత తనకు పిల్లలు లేరన్న విచారంతో ఆమె కూడా బాధపడి సంతానం కోసం ఎన్నో మందులు తిని ఎన్నో తిప్పలు పడింది. అయితే ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. సూఫీ సన్యాసిని వేషంలో అల్లా అల్లా అని కేకలు పెడుతూ నగరం వీధుల వెంబడి తిరుగుతున్న దిలైలా ముస్తఫా ఇంటి ముందుకు వచ్చి తల ఎత్తి చూసింది. మేడ మీద కిటికీ వద్ద నిలబడి ఉన్న ఖాతూన్ అంతులేని ఆభరణాలు ధరించి కొత్త పెళ్లి కూతురిలాగా వెలిగిపోతూ దిలైలా కంటపడింది. ఈ పిల్లను తీసుకుపోయి ఆ నగరాన్ని కాజేయకపోతే నా ప్రజ్ఞ ఏమిటి అనుకున్నది దిలైలా. దిలైలాను చూడగానే ఖాతూన్కు కూడా ఆశ కలిగింది. ఈ సూఫీ సన్యాసిని తనకేమైనా సంతాన ప్రాప్తి కలిగే మార్గం చెబుతుందేమో. ఆ సన్యాసిని పిలుచుకురమ్మని ఖాతూన్ ఒక దాసీని పంపింది. దాసీది వెళ్లి దిలైలాను మేడమీదికి తెచ్చింది. ఖాతూన్ కళ్ళనీళ్లు పెట్టుకుని దిలైలా కాళ్లపైన పడి తన సమస్య వెళ్లబోసుకున్నది. నీదొక పెద్ద సమస్య కాదు. ఈ నగరంలో సంతాన సాధువు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దర్శనం చేసుకున్నావంటే నీ కోరిక తీరే ఉపాయం చెప్పగలడు అన్నది దిలైలా. ఖాతూన్ విచారంగా నేనెప్పుడూ ఇల్లు దాటి వెళ్లినదాన్ని కాను అన్నది. అలా అయితే నా వెంటరా, ఇప్పుడే నిన్న సాధువు దగ్గరికి తీసుకుపోతాను. నీ భర్త ఇంటికి తిరిగి వచ్చే లోపల నువ్వు వచ్చేద్దువుగాని అన్నది దిలైలా. తన కోరిక ఈడేరినట్టే భావించుకుని ఖాతూన్ తనకున్న మిగతా నగలు కూడా ధరించుకొని దిలైలా వెంట బయలుదేరింది. ఇద్దరూ కొంత దూరం వెళ్లేసరికి సిద్దీ మొహాసిన్ అనేవాడి దుకాణం వచ్చింది. సిద్దీ మొహాసిన్ యువకుడు. అతనికింకా పెళ్లి కాలేదు. అతన్ని చూడగానే దిలైలాకు ఒక ఆలోచన కలిగింది.
ఆమె ఖాతున్ను బయటి అరుగుమీద కూర్చొని ఉండమని తాను దుకాణంలోకి వెళ్ళింది. ఆమె మెహసిన్తో, చూడు నాయనా, ఆ అరుగుమీద కూర్చున్న చక్కని చుక్క నా కూతురు, దానికి పెళ్ళియుడు వచ్చింది. నీ వంటి బుద్ధిమంతుడికిచ్చి పెళ్లి చేద్దామని నా ఉద్దేశం. దాని తండ్రి వర్తకం చేసి పుష్కలంగా సంపాదించాడు. నీకు బోలెడంత కట్నం ఇస్తాను. కావాలంటే ఇలాంటి దుకాణాలు మరి 2 తెరవవచ్చు అన్నది. మొహసిన్ పరమానంద భరితుడే, ప్రధానం ఎప్పుడు చేస్తావు అన్నాడు. నా వెంట వచ్చావంటే ఇప్పుడే చేస్తాను అన్నది దిలైలా. మొహసిన్ దీనారాల సంచి కట్టు చంకన పెట్టుకుని దిలైలా వెంట బయలుదేరాడు. ఖాతున్ను కూడా వెంట పెట్టుకుని వీధి వెంట నడుస్తూ ఉండగా దిలైలాకు హజ్ మహమ్మద్ అనే కలంకారీవాడి దుకాణం కనిపించింది. ఆమె ఖాతున్ను మెహసిన్ను దూరంగా నిలిపి తాను దుకాణం ప్రవేశించి మహమ్మద్తో, అయ్యా, ఆ నిలబడ్డవాళ్లు నా కొడుకు కూతురును. మా ఇల్లు కూలిపోయేటట్టు ఉంటే మరమ్మత్తు ప్రారంభించాం. అది పూర్తి అయ్యేదాకా 4 రోజుల పాటు మేము ఉండటానికి మీ ఏరికిన ఖాళీ ఇళ్ళేమైనా ఉన్నాయా అన్నది. కలంకారీవాడు కొంచెం ఆలోచించి, నేనుండే ఇంటిపై భాగం ప్రస్తుతం ఖాళీగానే ఉన్నది. తరుణమప్పుడు నీలిమందు వర్తకులు వస్తే ఉండటానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. 4 రోజుల పాటు మీరు కావలిస్తే వాడుకోండి అన్నాడు తాళపు చెవులు ఆమెకిస్తూ. దిలైలా ఖాతున్ను మెహసిన్ను వెంటబెట్టుకుని హజ్ మహమ్మద్ ఇంటికి వెళ్ళింది. కింది భాగం తెరచి లోపలికి వెళ్లమని మొహసిన్కు సైగ చేసి ఖాతున్ను వెంటపెట్టుకుని మేడమీదకి వెళ్ళి, అమ్మాయి, నేను చెప్పిన సాధువు ఈ మేడ కింది భాగంలోనే ఉండేది. నేను వెళ్ళి ఆయనతో నీ విషయం చెప్పి ఇప్పుడే వస్తాను. ఈలోగా నువ్వు నీ నగలను తీసి భద్రంగా మూటకట్టి ఆ సాధువు దర్శనం చేసుకోవటానికి సిద్ధంగా ఉండు. ఆయన దగ్గరికి అలంకరించుకుని వెళ్లటం మహాపరాధం అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది. ఆమె కిందికి రాగానే మెహసిన్, ఏమిటి, పెళ్లి ఖరారు అనుకుందామా అని అడిగాడు. దిలైలా వగల ఏడుపు ఏడుస్తూ, నేనేం చేసేది నాయనా, ఓర్చలేని దుర్మార్గులెవరో పిల్ల మనసు విరిచేశారు. నీకు తామర ఉన్నదని, బొల్లి ఉన్నదని దాన్ని నమ్మించారు. అది నిన్ను పెళ్లాడనంటున్నది. ఒక పని చేద్దాం, నీ చొక్కా విప్పదీసి కూర్చో. దాన్ని తెచ్చి నిన్ను చూపి పెళ్లికి ఒప్పిస్తా. నీ సంచి చొక్కా ఇలాతే, పైన భద్రంగా ఉంచుతాను అన్నది. మెహసిన్ ఆమె మాటలు నమ్మి 1000 దీనారాలున్న తన సంచి చొక్కా ఆమె చేతికిచ్చాడు. వాటిని తీసుకొని దిలైలా మేడమీదకి వెళ్ళి ఖాతున్తో, నీకోసం సాధువు ఎదురుచూస్తున్నాడు. నీ అదృష్టం బాగుంది, కిందికి పద. నీ నగల మూట దాచి నీ వెనకే నేను వస్తున్నాను అన్నది. ఖాతున్ కిందకి దిగి లోపలికి వెళ్ళింది. దిలైలా ఆమె వెనుకగా 2 మూటలు పట్టుకుని కిందకి దిగి తిన్నగా వీధిలోకి వెళ్ళిపోయింది. ఖాతున్ కింది భాగం లోపలికి వెళ్ళి సాధువు కోసం చూస్తే అతగాడు కనిపించలేదు. కానీ మెహసిన్ కనిపించి, చూసుకో, నా వంటి మీద ఒక్క మచ్చ అయినా ఉన్నదేమో అన్నాడు. ఖాతున్ బెదిరి మళ్లీ మేడమీదకి పరిగెత్తిపోయి తలుపు వేసి గడియ పెట్టుకున్నది. అక్కడ సూఫీ సన్యాసిని లేదు, తన నగల మూట కూడా లేదు. దిలైలా తాను సంగ్రహించిన మూటలను తనకు తెలిసిన ఒక దుకాణంలో ఉంచి కలంకారీవాడి దుకాణానికి వెళ్ళి హజ్ మహమ్మద్తో, బాబూ, ఇల్లు చాలా సుఖంగా ఉన్నది. మీరు చాలా పుణ్యం కట్టుకున్నారు. నేను సామాను తెచ్చుకోవటానికి మా ఇంటికి పోతున్నాను. పిల్లలిద్దరూ ఆకలి అంటున్నారు. ఈ దీనారం తీసుకుని వాళ్లకేమన్నా తినడానికి పట్టుకుపోగలరా? వారితో పాటు మీరు కూడా ఫలహారం చేయండి అన్నది. హజ్ మహమ్మద్ ఆమె ఇచ్చిన దీనారం అందుకొని తన పనివాణ్ణి దుకాణం చూస్తూ ఉండమని బయలుదేరాడు. దిలైలా కూడా తాను దాచి ఉంచిన మూటలు తీసుకుని కలంకారీ దుకాణానికి తిరిగి వచ్చి ఆ దుకాణం చూస్తున్న పనివాడితో, మీ యజమాని రొట్టెల దుకాణంలో ఉన్నాడు. నిన్ను వెంటనే రమ్మన్నాడు. వెళ్ళు నాయనా, నువ్వు తిరిగి వచ్చేదాకా ఆ దుకాణం నేను చూస్తూ ఉంటాలే అన్నది. పనివాడు ఆమె మాట నమ్మి వెళ్ళిపోయాడు. దిలైలా ఆ దుకాణంలో కదిలించటానికి వీలైన దాన్నెల్లా ఎత్తి ఒక పక్కగా పెట్టింది. దుకాణం ముందుగా ఒక మోతగాడిదను తేలుకుంటూ ఒక కుర్రాడు వెళుతుంటే వాణ్ణి పిలిచి, చూడు బాబూ, నీకీ దుకాణం వాడు తెలుసుగా? వాడు నా కొడుకే. మా వాణ్ణి అప్పుల వాళ్లు పట్టుకుపోయారు. ఈ సామానంతా ఊళ్ళో వాళ్ళది వాళ్ళకిచ్చేయాలి. దీన్ని నీ గాడిద మీద వేసి నా వెంట పంపిస్తావా? ఇదిగో ఈ దీనారం ఉంచు. నేను తిరిగి వచ్చేలోగా నీలిమందు సీసాలు, కర్ర సామాగ్రి విరక్కొట్టేయి.
లేకపోతే జప్తు చేస్తారు అన్నది. గాడిదలు గల కుర్రవాడు ఒప్పుకున్నాడు. దిలైలా సామానంతా గాడిద మీద వేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయింది. తల్లిని చూడగానే జీనాబ్, అమ్మా, ఏం చేసుకొచ్చావు అని అడిగింది. నలుగురి కళ్లల్లో దుమ్ము కొట్టాను. ఈ నగలు ఒక అధికారివి భార్యవి. ఈ దీనారాల సంచి చొక్కా ఒక దుకాణదారువి. ఈ సరుకంతా ఒక కలంకారీ వాడిది. ఈ గాడిద 4వ వాడిది అన్నది దిలైలా గర్వంగా. చేసిందేదో బాగానే చేశావు, కానీ ఇక ఇల్లు కదలకు. వాళ్ల నలుగురు నీకోసం గాలిస్తూ ఉంటారు అన్నది జీనాబ్. అప్పుడే ఏముందే పిచ్చిదానా, ఉన్నదంతా ముందే ఉన్నది అన్నది దిలైలా. అక్కడ కలంకారీవాడు రొట్టెల దుకాణంలో రొట్టెలు కూర కొంటుండగా పనివాడు వచ్చి ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు. తాను పిలిచినట్టు ముసలిది పనివాడితో ఎందుకు చెప్పవలసి వచ్చిందో తెలియక కలంకారీవాడు తన దుకాణానికి వచ్చేసరికి గాడిద గల కుర్రాడు దుకాణాన్ని ధ్వంసం చేస్తూ కనిపించాడు. ఇదేం పనిరా, నిన్ను పగలగొయ్యా అన్నాడు కలంకారీవాడు. మిమ్మల్ని బాకీదారులు వదిలేశారా ఏం అన్నాడు గాడిద గల కుర్రవాడు. ఒకరనేది మరొకరికి చాలాసేపు అంతుబట్టలేదు. చిట్ట చివరకు సంగతి కొంత బుర్రకెక్కి కలంకారీవాడు ఆ ముసలిది ఏమైనట్టు అని అడిగాడు. నా గాడిద మాటేంటి అన్నాడు కుర్రాడు. ఇద్దరూ లబ్బున మొత్తుకుంటూ ఉండటం చూసి జనం పోగయ్యారు. అందరూ కలిసి కలంకారీవాడి ఇంటికి వెళ్లారు. కలంకారీవాడు తలుపు తట్టగా మెహసీన్ చొక్కా లేకుండా వచ్చి తలుపు తెరిచాడు. దొంగ వెధవా, మీ అమ్మ ఎక్కడా అని కలంకారీవాడు అరిచాడు. మా అమ్మ ఎప్పుడనగా పోయింది అన్నాడు మెహసీన్. ఒకరి గొడవ ఒకరికి అర్థం కావటానికి కొంతకాలం పట్టింది. ఆ ముసలిది నాకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని తీసుకొచ్చింది. తల్లి కూతుళ్ళు మేడ మీద ఉన్నారు అన్నాడు మెహసీన్ చివరకు. కలంకారీవాడు పైకి వెళ్లి తలుపు తట్టితే ఖాతూన్ తలుపు తెరిచింది. మీ అమ్మ ఎక్కడా అన్నాడు కలంకారీవాడు. మా అమ్మ ఎప్పుడనగా పోయింది అన్నది ఖాతూన్. నలుగురు తలళ్ళు చేర్చిన మీదట జరిగిన మోసం యొక్క అసలు స్వరూపం క్రమంగా తెలియవచ్చింది. ఖాతూన్ను ఆమె ఇంటికి చేర్చి మిగిలిన ముగ్గురు నగర రక్షకుడైన ఖలీద్ వద్దకు వెళ్లి జరిగినదంతా తెలిపారు. ఖలీద్ అంతా విని, ఇంత పెద్ద నగరంలో ఎందరో ముసలమ్మలున్నారు. అందులో మీ ముసలిదాన్ని ఎలా పట్టుకునేది? మీరే దాన్ని ఎలాగైనా పట్టి తెచ్చారంటే దాన్ని తప్పక శిక్షిస్తాను అన్నాడు. తప్పేది లేక మోసపోయిన ముగ్గురు దిలైలా కోసం వెతుకుతూ నగరం 3 దిక్కులకు బయలుదేరారు. ఈలోగా దిలైలా తాను ధరించిన సూఫీ భిక్షకురాలి వేషం తీసేసి ఒక భాగ్యవంతురాలి పరిచారికలాగా దుస్తులు వేసుకొని తన చాకచక్యంతో బాగ్దూద్ నగరాన్ని అట్టుడికించటానికి మళ్లీ ఇంటి నుంచి బయలుదేరింది. ఆమె ఒక సందులోకి తిరిగేసరికి ఒక ఇంట చాలా కోలాహలంగా ఉన్నది. లోపల మేళతాళాలు పాటలు సాగుతున్నాయి. దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. వీధి వాకిట ఒక మనిషి ఒక చిన్న కుర్రవాణ్ణి ఎత్తుకొని నిలబడి ఉన్నది. వాడి వంటి నిండా వెండి బంగారు జరీగల దుస్తులు, రత్నాలు పొదిగిన ఆభరణాలు, ముత్యాల చేర్లు ఉన్నాయి. ఆ ఇల్లు బాగ్దాదు వర్తకుల పెద్దది. లోపల ఆమె కుమార్తెకు ప్రదానం చేస్తున్నారు. వర్తకుడి భార్య పేరెంటాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలంటే వీలు కాకుండా ఆమె చిన్న కొడుకు మారాం చేయసాగాడు. అందుచేత ఆమె తన కొడుకును బానిసదానికిచ్చి అతిథులు వెళ్లిపోయిన దాకా ఆడిస్తూ ఉండమన్నది. ఈ విషయాలన్నీ దిలైలా వీధిలోనే ఆరాతీసి ఆ కుర్రవాడి వంటిమీది నగలు కాచేయాలని సంకల్పించింది. ఆమె వీధి జనాన్ని తోసుకుంటూ బానిసను సమీపించి, నా ఇల్లు బంగారం కాను, ఆలస్యంగానే అయ్యింది అని గట్టిగా అని ఒక చెల్లని నాణెం తీసి బానిసదాని చేతిలో పెట్టి, మీ పాత దాది ఉమ్మాల్ ఖయర్ సలాములు చెప్పవచ్చిందని అమ్మగారికి చెప్పిరా తల్లి అన్నది. బానిస నాణెం తీసుకుంటూ, అమ్మగారు కనిపిస్తే అబ్బాయి గారు కొంగు పట్టుకుని వదలక మారాం చేస్తారు. నేనెలా వెళ్లేదమ్మా అన్నది. చిట్టి తండ్రిని నేను పట్టుకుంటాలే అన్నది దిలైలా. బానిస ఈ మాటలు నమ్మి పిల్లవాణ్ణి దిలైలాకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే దిలైలా ఆ పిల్లవాడితో సహా నిర్జనంగా ఉన్న ఒక గొంతులోకి వెళ్లి వాడి వంటిమీద ఉన్న నగలు బట్టలు ఊడ్చేసి వాణ్ణి తీసుకుని ఒక పెద్ద రత్నవర్తకుడి దుకాణానికి వెళ్ళింది. ఆ వర్తకుడు వర్తకుల పెద్ద యొక్క కొడుకును గుర్తించి మంచి బేరం తగిలిందనుకొని, మీ యజమానికి ఏం కావాలి అని దిలైలాను అడిగాడు. ఈ పిల్లవాడి అక్కకు ప్రదానం చేస్తున్నారు.
ఒక జత బంగారు గాజులు, 2 జతల బంగారు పాంజేంబులు, వరహాల చెవి కొమ్ములు, నగిషి వడ్డాణము కావాలి. అంతా కలిసి 1000 దీనారాలకు తక్కువ కాకుండా ఇప్పించండి. సరుకు తీసుకుపోయి అమ్మగారికి చూపించి నచ్చితే డబ్బు తీసుకొని ఇప్పుడే వస్తాను. అందాక అబ్బాయిని ఇక్కడే ఉంచిపోతాను అన్నది దిలైలా. అబ్బాయిని ఉంచనవసరం లేదు, ఉంచాలని ఉంటే ఉంచు అని వర్తకుడు ఆమె కోరినవన్నీ ఇచ్చాడు. వాటిని తీసుకుని దిలైలా తిన్నగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ వర్తకుల పెద్ద ఇంటికి చేరేసరికి ఇల్లు బీభత్సంగా ఉన్నది. ఆయన భార్య కిందపడి దొర్లుతూ పుట్టెడు దుఃఖంలో ఉన్నది. పిల్లవాడు కనపడటం లేదు. వర్తకుడు ఎంతో ప్రయాసపడి వెతికించగా వాడు నగల వర్తకుడి దుకాణంలో దొరికాడు. దొంగ వెధవా, నా పిల్లవాణ్ణి ఇక్కడ పెట్టావా? వాడి వంటి మీద నగలు దుస్తులు ఎక్కడా అని అడిగాడు వర్తకుల పెద్ద. నేను తమ ఇంటికి పంపిన 1000 దీనారాల నగల మాటేమిటి అన్నాడు నగల వర్తకుడు. ఒకరి గొడవ ఒకరికి అర్థం కావటానికి చాలాసేపు పట్టింది. వాళ్లు ఘర్షణ పడుతుండగా దిలైలా చేత మోసపోయిన 3 అక్కడికి వచ్చారు. ఒకరి సంగతి ఒకరు విన్నాక అందరినీ మోసగించినది ఒకతేనని తేలిపోయింది. ఆ ముండ అంతు తేల్చకుండా నేను నిద్రపోను అన్నాడు వర్తకుల పెద్ద. ఆ ముసలిదాన్ని పట్టడానికి నేను కూడా మీతో వస్తాను అన్నాడు నగల వర్తకుడు. కాని ఎలా వెతకాలి? అందరూ కలిసి కట్టగా వెళ్లి లాభం లేదు. అందరూ తలా ఒక దిక్కు వెళ్ళిపోయి మధ్యాహ్నానికల్లా హజ్ మసూద్ అనే మంగలి పెట్టిన దుకాణం దగ్గర కలుసుకునేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం వేళ్లకు గాడిదగల్ల కుర్రవాడు మంగలి దుకాణంకేసి వస్తుండగా వాడికి దిలైలా కనిపించింది. వేషం మారినా వాడు ఆమెను గుర్తుపట్టి, దొరికావా దొంగ పీనుగా అన్నాడు. అదేమిటి నాయనా అన్నది దిలైలా అమాయకంగా. నా గాడిదను నాకిచ్చి మరీ మాట్లాడు అన్నాడు కుర్రవాడు. ఎందుకలా అరుస్తావు? నీ గాడిదను నేను కాజేశా అని అనుకుంటున్నావా? మంగలి మసూదు దగ్గర ఉంచాను, మాట్లాడకుండా నా వెంటరా, నీ గాడిదను నీకు ఇప్పిస్తా అన్నది దిలైలా. ఇద్దరూ మంగలి దుకాణం చేరారు. కుర్రవాణ్ణి బయటే ఉండమని దిలైలా లోపలికి వెళ్లి మసూదుతో, నువ్వే కాపాడాలి నా తండ్రి అన్నది. ఏమిటి పిన్నమ్మా, అసలు సంగతి చెప్పు అన్నాడు హజ్ మసూద్. ఆ బయట ఉన్నాడే వాడు నా కొడుకు నాయనా. ఖాయిలా పడి చచ్చి బతికాడు. కాని వాడి బుద్ధి పుచ్చిపోయింది. చిన్నప్పుడు వాడికొక గాడిద ఉండేది. దానికోసం వాడిప్పుడు ఒకటే కలవరింత, గాడిదో గాడిదో అంటాడు. వాడి పిచ్చి నువ్వే వదలగొట్టాలి అన్నది దిలైలా. మంగలి దిలైలా నుంచి దీనారం తీసుకుంటూ, అదెంత పని, తలగొరిగేసి నిమ్మరసం అంటానంటే 3 పూటల్లో గుణం ఇస్తుంది అన్నాడు. మంచి మాటలతో వాణ్ణి పిలిచి, వైద్యం చెయ్యి నాయనా, నీ రుణం ఉంచుకోనులే అన్నది దిలైలా. మసూద్ దుకాణం బయటకి వచ్చి కుర్రవాణ్ణి చూసి, లోపలికి రా అన్నాడు. నా గాడిద అన్నాడు కుర్రవాడు. నీ గాడిద ఎక్కడికి పోతుంది? అది నా దగ్గరే ఉన్నదిలే, ఒక క్షణం లోపలికి రా అన్నాడు మంగలి. కుర్రాడు వసారాలోకి అడుగుపెట్టగానే మసూదు నౌకర్లు వాణ్ణి పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టారు. మసూదు వాడి తల నున్నగా గొరిగి నిమ్మరసం మర్దన చేశాడు. కుర్రవాడు పెద్ద పెట్టున కేకలు పెట్టాడు. మసూద్ చికిత్స ముగించి లోపలికి వెళ్లేసరికి ముసలిది లేదు సరే కదా. దుకాణానికి సంబంధించిన కత్తులు, కత్తెరలు, అద్దాలు, తలనూనెలు, మర్దనా తైలాలు, అత్తరులు, కుర్చీలు, బల్లలు మాయమయ్యాయి. మసూద్ కుర్రవాడి దగ్గరికి వచ్చి వాడి పీక పట్టుకుని, మీ అమ్మ ఎక్కడరా పిశాచంగాడ అని అడిగాడు. మా అమ్మ పోయి ఎంతకాలమాయే, నా గాడిదను ఇస్తానన్నావు, ఇచ్చేయి అన్నాడు కుర్రవాడు తల నిమురుకుంటూ. ఈ సమయంలో మిగిలిన వాళ్లు కూడా అనుకున్న ప్రకారం దుకాణం చేరుకున్నారు. జరిగినదంతా విన్నాక ముసలిది మంగలి మసూదుని కూడా మోసగించినట్టు స్పష్టమైంది. ముసలిదాన్ని పట్టుకునేటందుకు బయలుదేరిన జట్టులో మసూద్ కూడా చేరాడు. వాళ్లు వీధుల వెంబడి తిరుగుతుండగా గాడిదగల కుర్రవాడికి దిలైలా మళ్లీ కనిపించింది. వాడు చప్పున ఆమె మీద పడి పట్టుకుని, ముసలి ముండ దొరికింది, ఈసారి తప్పించుకుపోనివ్వకండి అని బిగ్గరగా అరిచాడు. అందరూ కలిసి దిలైలాను పట్టుకుని ఖాలిద్ ఇంటికి తీసుకుపోయి అక్కడి భటులతో, మేము వెంటనే ఖాలిద్ గారి దర్శనం చేయాలి అని చెప్పారు. ఖాలిద్ నిద్రపోతున్నాడని, ఆయన లేచేదాకా వాళ్లు వేచి ఉండవలసి ఉంటుందని భటులు చెప్పారు. వాళ్లు మగవారిని ఆవరణలో కూర్చోమని,
దిలైలాను జనానాలోని ఒక గదిలోకి పంపించారు. దిలైలా ఆ గదిలో ఉండిపోక ఇంకా లోపలికి వెళ్లి అనేక గదులు దాటి మేడ మీద ఖాలీద్ భార్య ఉండే గదికి వెళ్ళింది. ఆమె ఖాలీద్ భార్యకు సలాం చేసి, మా బానిసలను మీ భర్తగారు 1200 దీనారాలకు బేరం చేశారు. వాళ్లను అప్పగించటానికి తెచ్చాను. ఆయన నిద్రపోతున్నట్టు తెలిసింది. వారు లేచేసరికి ఏ వేళ అవుతుందో అన్నది. ఆ సంగతి నాకు తెలీదు కాని బానిసలను కొనాలని మాత్రం వారు నాతో ఎప్పుడో అన్నారు. ఇంతకు మీ బానిసలెక్కడా అని అడిగింది ఖాలీద్ భార్య. బయట ఉన్నారు. కిటికీలో నుంచి చూస్తే కనిపిస్తారు. అందరూ మంచి పుట్టుకగలవాళ్లేలెండి, అందుకు సందేహం అక్కర్లేదు అన్నది దిలైలా. ఖాలీద్ భార్య కిటికీలో నుంచి చూసింది. బయట నిలబడిన వాళ్లు ఆమెకు తృప్తికరంగానే ఉన్నారు. ఆమె దిలైలాతో, డబ్బు నేనే ఇద్దును, కాని నా దగ్గర ప్రస్తుతం 1000 దీనారాలే ఉన్నాయి. ఏం చేసేది అన్నది. 1000 చాలు గదండీ, 200 ముందే బయానాగా తీసుకున్నానుగా అన్నది దిలైలా. ఆమె ఖాలీద్ భార్య నుంచి 1000 దీనారాలు తీసుకుని సలాం చేసి కూర్చోబెట్టకుండా నా పని పూర్తి చేసి చాలా పుణ్యం కట్టుకున్నారు. నాకు మా బానిసల ముఖాలు చూడటానికి చాలా బాధగా ఉంది. మీరు మరోలా అనుకోక నన్ను దయచేసి దొడ్డిదారిన పంపేయండి అన్నది. ఖాలీద్ భార్య దిలైలాను దొడ్డిదారిన పంపేసింది. ఖాలీద్ నిద్రలేవగానే ఆమె ఆయనతో, మొత్తానికి మంచి బేరమే చేశారే అంటూ బానిసల సంగతి అంతా చెప్పి అభినందించింది. ఖాలీద్ అంతా విని ఆశ్చర్యపోయి, బానిసలేమిటి, బేరమేమిటి, నేనెవరికీ బయాన ఇవ్వలేదే అన్నాడు. అదేమిటి, నేనా ముసలావిడకు 1000 దీనారాలు ఇచ్చేశాను. ఆమె మనకు అమ్మిన బానిసలు కింద ఉన్నారు అన్నది ఖాలీద్ భార్య. ఖాలీద్ కిందకి వెళ్లి దుకాణదారును, కలంకారీ వాణ్ణి, రత్నాల వర్తకుణ్ణి, మంగలి మసూద్ను, గాడిదగల కుర్రవాణ్ణి చూసి ఆశ్చర్యపడి, మీరేనా నేను కొన్న బానిసలు అని అడిగాడు. ఇదేనా మీరు మాకు చేసే న్యాయం? మేము బానిసలమా? ఖలీఫా గారిని అడుగుదాం పదండి అన్నారు వాళ్ళు. అదే సమయానికి ముస్తఫా కూడా అక్కడికి వచ్చాడు. ఈసరికి ఆయనకు ముసలిద్ది తన భార్యకు చేసిన మోసం గురించి తెలిసింది. ఆయన ఖాలీద్తో, మీ నిర్వాహం కింద ప్రతి ముసలితొత్తు యథేచ్ఛగా ఏ కొంపలోనైనా జొరబడి అమాయక స్త్రీలను మోసగించవచ్చులా కనబడుతుందే. నా భార్యకు జరిగిన మోసానికి ఏమి సంజాయిషి ఇస్తారు అని అడిగాడు. ఖాలీద్ బెదిరిపోయి, అయ్యా, ఈ ముసలిదాన్ని శిక్షించే భారం నేను మీద వేసుకుంటాను. మీ అందరికీ దానివల్ల కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చుకునే పూచీ కూడా నాదే అని మిగిలిన వాళ్లకేసి తిరిగి, మీలో ముసలిదాన్ని గుర్తించగల వారెవరు అని అడిగాడు. మా వెంట 10 మంది భటులను ఇచ్చారంటే దాన్ని పట్టి తెస్తాం అన్నారు వాళ్లు ఖాలీద్తో. వారు భటులను వెంటబెట్టుకుని కొద్ది దూరం వెళ్లేసరికి దిలైలా వారికి ఎదురుపడి వారిని చూసి పారిపోబోయింది. కాని వారు వెంట తరిమి ఆమెను పట్టుకుని చేతులు వెనక్కు విరిచి కట్టి ఖాలీద్ వద్దకు తీసుకుపోయారు. దిలైలా ఆట కట్టినట్టే కనబడింది. ఖాలీద్ దిలైలాను ఆమె చేసిన దొంగతనాలను గురించి ప్రశ్నించాడు. మీరడిగేది నాకేమీ అర్థం కావట్లేదు. నేను నా జన్మలో దొంగతనం అన్నది చేసి ఎరగను అన్నది దిలైలా. అప్పటికే పొద్దుగూకింది. ఆ రోజుకు ఆమెను విచారణ చేసే అవకాశం లేదు. ఆమె మీద ఆరోపణలు చూడబోతే చాలా ఉన్నాయి. సాక్షులు కూడా చాలామంది ఉన్నారు. ఆమె వాలకం చూస్తే ఒక తంట నేరాలను ఒప్పుకునేటట్టు కనపడలేదు. అందుచేత ఖాలీద్ ఆమెను ఆ రాత్రి అంతా చీకటి కొట్టుల్లో ఖైదు చేసి ఉంచి తెల్లవారి విచారణ జరప నిశ్చయించాడు. కాని జైలు అధికారి ఆమెను గురించి బాధ్యత వహించటానికి ఒప్పుకోక, ఈమె పెద్ద మోసకారి, ఏదో ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పించుకోపోతే నా పీక పోతుంది అన్నాడు. అది నిజమే. విచారణ జరిగేదాకా ఈ ముసలిదాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపలా కాయటం మేలు అన్నాడు ఖాలీద్. ఆయన గుర్రం మీద బయలుదేరాడు. ఫిర్యాదీలు 5 దిలైలాను ఈడ్చుకుంటూ ఆయన వెనకనే నగరం వెలుపలకు వెళ్లారు. అక్కడ బయలు ప్రదేశంలో దిలైలాను ఒక స్తంభానికి కట్టేయించి ఫిర్యాదులను 5 ఆమెను కాపలా కాయమని చెప్పి ఖాలీద్ తన ఇంటికి వెళ్లిపోయాడు. 5 ఆమె చుట్టూ కూర్చుని చాలాసేపు ఆమెను నానా తిట్లు తిట్టి తమ కసి కొంత తీర్చుకున్నారు. అయితే భోజనాలు చేయగానే వారికి నిద్ర ముంచుకొచ్చింది. ఎందుకంటే 3 రాత్రులుగా వారికి నిద్ర అనేదే లేదు. అర్ధరాత్రి దాటి చాలాసేపయింది. ఆ సమయంలో 2 ప్రయాణికులు చెరొక పక్క నుంచి వస్తూ ఆ ప్రాంతంలో కలుసుకున్నారు.
ఒకడు నగరం నుంచి వెళ్ళిపోతున్నవాడు, రెండోవాడు నగరం చేరుతున్నవాడును. వారిద్దరూ మాట్లాడుకున్న మాటలు దిలైలాకు వినిపించాయి. బాగ్దాదులో పొందదగిన అనుభవాలలో అన్నిటినీ మించినది ఏమిటి అని వచ్చేవాడు వెళ్లేవాణ్ణి అడిగాడు. మీగడ పూసిన తేనె రొట్టెలు. నేనీ నగరంలో ఉన్న 3 రోజులు అవే తిన్నాను. ఏదైనా మొహం మొత్తవచ్చు కాని ఇవి మాత్రం మొహం మొత్తవ్వు. ఎంత తిన్నా ఇంకా తినాలనేపిస్తుంది అన్నాడు వెళ్లేవాడు. భేష్, డబ్బు చూడకుండా నేనీ నగరంలో ఉన్నన్నాళ్ళు మీగడ పూసిన తేనె రొట్టెలే తింటాను అన్నాడు వచ్చేవాడు. వెళ్లేవాడు ముందుకు సాగిపోయాడు. వచ్చేవాడు దిలైలా స్తంభానికి కట్టేసి ఉన్న దిక్కుగా వచ్చాడు. ఈ లోపల సంభాషణ అంతా విన్న దిలైలా అప్పటికప్పుడే ఒక ఎత్తు ఆలోచించింది. ఆ ఎత్తు పారితే తాను తప్పించుకు పారిపోవచ్చు. ఆ వచ్చేవాడు పరదేశి. వాడికి తాను ఎవరో, తన కథ ఏమిటో తెలియదు. అందుచేత వాడు తేలికగా మోసపోయే అవకాశం ఉంది. నాకు వద్దు, నేను తినను అనటం ఆరంభించింది దిలైలా. ఆ మనిషి ఆమెను సమీపించి, ఏమిటమ్మా, ఎవరు నువ్వు? నిన్నెందుకిలా కట్టిపెట్టారు? ఏమిటి తిననంటున్నావు అని అడిగాడు. ఏం చెప్పేది నాయనా, నా భర్త తేనె రొట్టెలు తయారుచేసి వాటిమీద మీగడ పూసి అమ్మి లక్షలు గడించాడు. మొదట్లో నాకవి అంటే ఇష్టంగానే ఉండేది కాని రాను రాను వాటి పేరు చెబితేనే వాంతి అయ్యే పరిస్థితి ఏర్పడింది. మొన్న మా దుకాణానికి ఒక గొప్ప అమీరు వచ్చాడు. అప్పుడు నా భర్త ఆ అమీరుతో పాటు నన్ను కూడా తేనె రొట్టెలు తినమని నిర్బంధించాడు. నేను వాటిని నోట పెట్టుకుపోయేసరికి వాంతి అయినంత పని అయింది. ఆ అమీరుకు అనుమానం వచ్చి తేనె రొట్టెలు తినకుండానే వెళ్ళిపోయాడు. నా భర్తకు డబ్బు నష్టం రావటంతో పాటు తయారు చేసిన సరుకంతా వృధా అయిపోయింది. కాని తప్పు నా భర్తది. ఆయన నన్ను తేనె రొట్టెలు తినమని ఉండరాదు. అయినా తప్పు నా మీదకే నెట్టి నేను తన వ్యాపారాన్ని పాడు చేశానని నా మీద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి నాకు తేనె రొట్టెలు తినే శిక్ష విధించి ఇక్కడ కట్టి పెట్టించాడు. తెల్లవారుతూనే రాజభటులు తేనె రొట్టెలు తెస్తారు. అవి అందరూ చూస్తుండగా నేను తినాలి. తినేదాకా నాకు భోజనం పెట్టరు. నా కష్టాలెందుకడుగుతావు నాయనా అన్నది దిలైలా. అయ్యో అవ్వా, పాపం, నీకెంత కష్టం వచ్చింది? అలాంటి కష్టం నాకు రాకూడదు అన్నాడు పరదేశి. అదేం భాగ్యం నాయనా, నా కట్లు విడిపించి నా స్థానంలో నువ్వు నిలబడి నా చేత కట్టించుకుని నాలాగే ముఖం మీద ముసుగు వేసుకున్నావంటే ఇంకాసేపట్లో తేనె రొట్టెలు తెచ్చి నిన్ను చూసి నేనే అనుకుని మిగడతో సహా వాటిని నీ చేత బలవంతాన తినిపిస్తారు అన్నది దిలైలా. ఈ మాటలు నమ్మి పరదేశి ఆమె కట్లు విప్పాడు. దిలైలా అతన్ని స్తంభానికి కట్టి అతని ముఖాన ముసుగు వేసి అతను ఎక్కి వచ్చిన గుర్రం మీదనే ఎక్కి బాగ్దాదు నగరం వెళ్ళిపోయింది. తెల్లవారగానే ఫిర్యాదీలు 5 నిద్రలేచి స్తంభానికి కట్టి ఉన్నది దిలైలాయే అనుకుని ఆమెను కసితీరా మళ్లీ తనారంభించారు. ఈ తిట్లు కొంచెంసేపు విని స్తంభానికి కట్టి ఉన్నవాడు, ఇంతకు తేనె రొట్టెలు రావేం అన్నాడు. వాడి గొంతు విని నిర్ఘాంతపోయి ఆ 5 వాడి ముఖం మీది ముసుగు తొలగించి చూశారు. ముసలిది మరోసారి తమ కళ్లల్లో దుమ్ము కొట్టిందని వాళ్లకు అర్థమైంది. కొంతసేపటికి ఖాలిద్ స్వయంగా అక్కడికి వచ్చి జరిగిన మోసం గురించి తెలుసుకున్నాడు. ఇది తన వల్ల తీరే ఫిర్యాదు కాదని అతనికి తోచింది. అతను అందరినీ వెంటపెట్టుకుని తిన్నగా ఖలీఫా వద్దకు వెళ్లాడు. ఖలీఫా హరునుల్ రషీద్ అందరి కథలు విని ఎవరెవరికి ఎంతెంత నష్టం కలిగితే అంతా తాను సరిచేస్తానని మాట ఇచ్చాడు. అయినా ముసలిదాన్ని పట్టుకోవలసిన అవసరం ఉన్నది. ఆ భారాన్ని ఖలీఫా ఖాలిద్ పైన ముస్తాఫా పైన వేశాడు. ఆమెను పట్టటం నా వల్ల అయ్యే పని కాదు అన్నాడు ఖాలిద్ ఖలీఫాతో. కొత్త కొత్వాలు అహ్మద్ ఉండగా మరొకరెందుకు? ఆయన పదవిలోకి వచ్చినాక ఇంతవరకు ఎవర్నీ పట్టుకున్నట్టు కనిపించదు. ఈ మాయదారి ముసలిదాన్ని పట్టితే ఆయనే పట్టాలి. ఈ పని కూడా చేయలేకపోతే ఇక ఆయన ప్రజ్ఞ ఏమున్నది అన్నాడు ఖాలిద్. ఖలీఫా అహ్మద్ను పిలిపించి అతనికి ముసలిదాని కథ అంతా చెప్పి ఆమెను పట్టుకోమని ఆజ్ఞాపించాడు. అహ్మద్ ఆ క్షణమే తన 40 మంది భటులతోనూ ముసలిదాన్ని పట్టుకోవటానికి బయలుదేరాడు. ఆ భటులపైన జమీందారు గూని ఆలి అనేవాడు. వాడు తన యజమాని అయిన అహ్మద్తో, అయ్యా, నా ఉద్దేశం మనం ఈ ముసలిదాన్ని పట్టటంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందని అన్నాడు. ఓరి గూని వెదవా, మనకింకొకరి సహాయం చేసేదేమిట్రా? మనం అంత చేతకాని వాళ్లమా?
మరోసారి ఆ మాట అన్నావంటే మక్కెలు విరగబొడుస్తాను, జాగ్రత్త అని అహ్మద్ హసన్కు వినిపించేలాగా అన్నాడు. ముసలిదాన్ని పట్టటానికి తనను కాదని ఖలీఫా అహ్మద్ను పురమాయించినందుకే కుళ్ళుతున్న హసన్ అహ్మద్ ప్రగల్భాలు విని మరింత కుళ్ళిపోయాడు. నా సహాయం లేకుండా ఈ అహ్మద్ గాడికి ముసలిది దొరికినప్పటి మాట కదా అనుకున్నాడు హసన్ తనలో. అహ్మద్ తన 40 మంది భటులను రాజభవనం వెలుపల ఉన్న మైదానం మీదకి తెచ్చి, వీరాగ్రేసరులారా, మిమ్మల్ని 4 దళాలుగా విభజిస్తాను. 4 దళాలు నగరంలోని 4 పేటలు చక్కగా గాలించండి. రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తఫా వీధిలో ఉన్న సరాయి వద్దకు చేరండి. అక్కడి నేను వచ్చి మీ అనుభవాలు వింటాను అన్నాడు. 4 దళాలు 4 వైపులా బయలుదేరాయి. అహ్మద్ కూడా స్వయంగా ఆచూకీ తీయటానికి బయలుదేరాడు. తనను పట్టటానికి ఖలీఫా అహ్మద్ను నియోగించినట్లు విని దిలైలా ఏమాత్రమూ లక్ష్యపెట్టలేదు. ఆమె తన కుమార్తెతో, నన్ను నిజంగా పట్టగలవాడు హసన్ ఒక్కడే. ఖలీఫా అతన్ని నియోగించకపోవటం మన అదృష్టం. ఇక అహ్మద్ అంటావా, అతన్ని నువ్వైనా 3 చెరువుల నీళ్లు తాగించవచ్చు అన్నది. అయితే నేను వెళ్ళి వాళ్లను ఏడిపించిరానా అమ్మా అని జీనాబ్ అడిగింది. అలాగే వెళ్ళిరా తల్లి అన్నది దిలైలా సంతోషంగా. జీనాబ్ చాలా అందంగా అలంకరించుకుని అతి పల్చని సిల్కు మేలుముసుగు వేసుకుని ముస్తఫా వీధిలో హజ్ కరీం అనేవాడు నడుపుతున్న సరాయి వద్దకు వెళ్ళింది. ఆమె హజ్ కరీంకు 2 సలాములు పారేసి, కొందరు ఆప్తమిత్రులు వస్తున్నారు, వారు మరెవ్వరితోనూ సంబంధం లేకుండా కాలక్షేపం చేస్తారు, అందుచేత మీ పెద్ద సావడి 1 రోజుకు అద్దెకు ఇప్పించండి, 5 దీనారాలిస్తాను అన్నది. హజ్ కరీం ఆ పిల్ల అందం చూసి, అద్దె అవసరం లేదు, వచ్చే అతిథులు నా సారా ఖర్చు చేస్తే చాలు అన్నాడు. దానికేమీ చచ్చుండదు, నా మిత్రులంతా చిల్లికడవలే అనుకోండి అన్నది జీనాబ్ నవ్వుతూ. ఆమె తమ ఇంటి నుంచి తివాసీలు, బాలిసీలు, బల్లలు, కంచాలు, ఇతర సామాన్లు మోయించి తెప్పించి సరాయిలోని పెద్ద సావట్లో పరిపించింది. తిండి తాగుడు సిద్ధం చేయించి సరాయి ముఖద్వారం వద్ద కాపు వేసి నిలబడింది. కొంతసేపటికి గూని అలి మరి 9 మంది భటులు ఎకసెక్కాలాడుకుంటూ అక్కడికి వచ్చారు. జీనాబ్ గూని అలీని చూసి, తమరేనా అహ్మద్ అని అడిగింది. కాదు కాదు, నన్ను గూని ఆలి అంటారు అని నవ్వుతూ అన్నాడు అలీ. అయితే మీరంతా నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ జీనాబ్ వారిని సావట్లోకి తీసుకుపోయింది. ఆ 10 మంది సారా పీపా చుట్టూ మూగి తాగుడు మొదలుపెట్టారు. అందులో జీనాబ్ అదివరకే బంగు కలిపి ఉంచటం చేత కొద్ది క్షణాలలోనే అందరూ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. జీనాబ్ ఒక్కొక్క భటుణ్ణి కాళ్లు పట్టి దొడ్లోకి ఈడ్చుకుపోయి కట్టెలు పేర్చినట్టు ఒకరిమీద ఒకరిని పేర్చి వారిమీద ఒక గుడ్డ కప్పి హాలు శుభ్రం చేసి మళ్లీ తలవాకిట నిలబడింది. కొద్దిసేపట్లో మరొక జట్టుకు చెందిన 10 మంది భటులు వచ్చారు. వారిని కూడా జీనాబ్ ఆహ్వానించి తీసుకుపోయి తాగించి స్పృహ లేకుండా చేసి దొడ్లోకి ఈడ్చుకుపోయింది. కాసేపటికి అహ్మద్ గుర్రం మీద వచ్చి చేరాడు. అతను తలవాకిట ఉన్న జీనాబ్ను చూసి, ఏం పిల్ల, నా భటులెవరైనా వచ్చారా అని అడిగాడు. తమరు కొత్వాలు అహ్మద్ గారు కాదు కదా? అలా అయితే మీ భటులను ఈ వీధి చివర ఎవతో ముసలిది కనిపించిందట. ఆమెను పట్టుకోటానికి వెళ్ళినట్టు తమతో మనవి చేయమన్నారు. వాళ్లు దాన్ని పట్టుకొచ్చేలోపుగా తమరు లోపలికి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించండి అన్నది జీనాబ్ సలాం చేసి. అహ్మద్ పరమానందంతో ఒప్పుకొని తాగటం ప్రారంభించి త్వరలోనే స్పృహ తప్పి పడిపోయాడు. జీనాబ్ అతని లోదుస్తులు తప్ప మిగిలిన బట్టలు, ఆభరణాలు కాచేసింది. ఆమె దొడ్లో ఉన్న 40 మంది భటులను అలాగే దోచి అహ్మద్ ఎక్కి వచ్చిన గుర్రం మీద ఇంటికి వెళ్ళిపోయింది. అహ్మద్ అతని భటులు కూడా 2 పగళ్ళు 2 రాత్రులు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయి 3వ నాటి ఉదయం మేల్కొన్నారు. చాలాసేపు వారికి తామెక్కడ ఉన్నది తెలియలేదు. అయితే క్రమంగా వాళ్లు తమకు జరిగిన మోసాన్ని కొంచెం కొంచెమే గ్రహించి భరించరానంత సిగ్గుపడిపోయారు. లోదుస్తులు ధరించి వీధిలోకి వెళ్లటం మరింత అవమానం. అయినా వెళ్ళక తప్పదు. పైన బనీన్లు, కింద చెడ్డీలు ధరించి అహ్మద్, అతని భటులు సాహసించి వీధిన పడ్డారు. కొత్తవాళ్ళ అహ్మద్ కష్టాలు అంతటితో తీరలేదు. జీనాబ్ చేసిన మోసం కారణం చేత అహ్మద్
తన 40 మంది భటులతో పాటు తన దుస్తులను పోగొట్టుకుని లోదుస్తులు ధరించి సిగ్గుతో తల వంచుకొని వీధిన పడి నడుస్తూ రెండో కొత్వాలైన హసన్ కంటనే పడ్డాడు. హసన్ అహ్మద్కు పట్టిన దుస్థితికి లోలోపల సంతోషించి పైకి మట్టుకు అమాయకంగా, ఇదేమిటి అహ్మద్, ఉదయం పూట అందులోనూ ఈ చలిగాలిలో ఇటువంటి దుస్తులతో తిరగటం ఆరోగ్యానికి మంచిదా అని అడిగాడు. కష్టాలు అందరికీ వస్తాయి హసన్, విధిని తప్పించుకోవటం మహావాళ్లకే సాధ్యం కాదు. నేను ఒక బాలిక చేత మోసపోయాను. నీకు దాన్ని ఆచూకీ ఏమైనా తెలుసునా అన్నాడు అహ్మద్ దీనంగా. నాకు ఆ పిల్ల తెలుసు, దాని తల్లి తెలుసు, వెళ్ళి పట్టుకోమంటావా ఏంటి అన్నాడు హసన్. అది ఎలా సాధ్యమవుతుంది అని అహ్మద్ ఆశ్చర్యంగా అడిగాడు. ఏముంది, ఖలీఫా వద్దకు పోయి ముసలిదాన్ని పట్టటం నీ వల్ల కాదని చెప్పు. ఆ పనికి నన్ను నియోగించమని ఖలీఫాను వేడుకో అని హసన్ సలహా ఇచ్చాడు. అహ్మద్ తన ఇల్లు చేరుకుని దుస్తులు ధరించి ఖలీఫా వద్దకు పోయి ముసలిదాన్ని పట్టటానికి సమర్థుడు హసనే అని మనవి చేసుకున్నాడు. ఖలీఫా హసన్ను పిలిపించి, నీకు ఈ ముసలిది తెలుసునా? దాన్ని పట్టుకునే పని అహ్మద్ తన వల్ల కాదంటున్నాడు. నీకు చెబితే చేయగలవా అని అడిగాడు. ముసలిదాన్ని ఎరుగుదును. అది ఈ దొంగతనాలన్నిటినీ ధనలాభంతో చేసిందని నేను అనుకోవటం లేదు. ఆమె తన శక్తి సామర్థ్యాలను ఏలిన వారికి చూపటానికే ఇదంతా చేస్తూ ఉండాలి. ఆమె తాను దొంగలించిన వస్తువులన్నీ ఎవరివి వారికి ఇచ్చిన మీదట తమరామెను క్షమించాలి. అలా అభయం ఇచ్చేట్టుంటే నేనామెను తెచ్చి మీ ఎదుట హాజరు పెట్టగలను అన్నాడు హసన్. ముసలిది ఎవరి సొత్తు వారికి తిరిగి ఇచ్చే పక్షంలో ఆమెను శిక్షించనని ఖలీఫా అభయం ఇచ్చాడు. హసన్ తిన్నగా దిలైలా ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. జీనాబ్ తలుపు తెరిచింది. మీ అమ్మను ఖలీఫా వద్దకు తీసుకుపోవటానికి వచ్చాను. ఆమెను ఖలీఫా పిలుస్తున్నాడు. ఆయన ఆమెకిచ్చిన అభయం ఇదిగో. మీ అమ్మ తస్కరించిన సామానులన్నీ గుర్రాల మీదకి ఎత్తించు అన్నాడు హసన్. దిలైలా మేడ దిగి వచ్చింది. ఆమె దొంగలించిన సరుకంతా గుర్రాల మీద వేయించారు. ఖలీఫా దగ్గరికి వెళ్లేందుకు దిలైలా తనకున్న దుస్తులలోకెల్లా మంచివి ధరించింది. నువ్వు తీసుకున్న సామానంతా వచ్చినట్టేనా అని హసన్ దిలైలాను అడిగాడు. అహ్మదు, అతని బట్టలు, నేను వేసుకున్న దుస్తులు తప్ప అంతా ఇచ్చేశాను. నిజానికి ఆ దొంగతనంతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు అన్నది దిలైలా హసన్తో. హసన్ నవ్వి, అవునులే, అంతే, అది మరొకరి పని అన్నాడు. ఇద్దరూ దర్బారు చేరుకున్నారు. దిలైలాను చూడగానే ఖలీఫాకు ఆగ్రహావేశం వచ్చింది. ఆమె చేసిన దురంతాలు తలుచుకుని ఆయన ఆమె తల నరికెయ్యమని భటులకు ఉత్తర్విచ్చాడు. హసన్ ఆయన ఇచ్చిన అభయం గుర్తు చేయవలసి వచ్చింది. అప్పుడాయన శాంతించి, నీ పేరేమిటి అని ఆమెను అడిగాడు. నా పేరు దిలైలా, నేను పావురాల టపా నడిపిన అధికారి భార్యను అన్నది దిలైలా. నువ్వు చాలా ప్రయోజకురాలిగా ఉన్నావు. వీరందరినీ ఎందుకు మోసం చేయవలసి వచ్చింది అని ఖలీఫా అడిగాడు. దిలైలా ఖలీఫా ముందు మోకరించి, ఏలినవారు నన్ను మన్నించాలి. నేను ధనాశతో ఈ దొంగతనాలు చెయ్యలేదు. నా భర్త నడుపుతూ ఉండిన పావురాల టపాను నేను నడుపుతానంటే ఏలినవారు అనుమతించారు కారు. కాని దొంగతనాలు చేయటంలో ఘటికులైన ఈ హసన్, అహ్మదులకు పెద్ద పదవులిచ్చారు. వారికున్న పాటి సామర్థ్యం నాకు కూడా ఉన్నదని రుజువు చేస్తే పావురాల టపా నడిపే ఉద్యోగం నాకిప్పిస్తారేమోనన్న ఆశతో ఇలా చేశాను అన్నది. ఆమె మాటలు ఖలీఫాకు నమ్మదగినవిగానే తోచాయి. ఆయన ఫిర్యాదీలందర్నీ వారి వారి సొత్తు ఇప్పించి దిలైలా కేసి తిరిగి, ఇంతకు నువ్వు కోరేదేమిటి అన్నాడు. నా భర్త చేసిన ఉద్యోగము, జీతము నాకు దయచేయించండి. పావురాల టపా నడిపే విధానమంతా నాకు పూర్తిగా తెలుసు. టపా పావురాలను పోషించినది నేను, నా కూతురును. మేమే వాటికి ఉత్తరాలు కట్టేవాళ్ళం. పావురాల టపా నిమిత్తం ఏలినవారు పెద్ద దివాణం ఏర్పాటు చేసి దాని రక్షణకు గాను 40 మంది నీగ్రో బానిసలను, 40 వేట కుక్కలను ఇచ్చారు. ఆ దివాణాన్ని నిర్వహించినది నా భర్త కాదు, నేను. అందుచేత ఆ పని నిర్వహించటం నాకు ఎంతమాత్రమూ అసాధ్యం కాదు అని దిలైలా ఖలీఫాకు విన్నవించుకున్నది. ఆమె కోరిక సక్రమమేనని ఖలీఫాకు తోచింది. దిలైలాను పావురాల టపా నిర్వాహకురాలిగా నియమిస్తూ ఆయన ఆజ్ఞాపత్రం తయారు చేయించాడు. ఆ రోజే దిలైలా తమ మకామును పావురాల టపా దివాణానికి మార్చి
తన ఇంటి సామాను యావత్తూ ఆ దివాణానికి తరలించింది. 40 మంది నీగ్రో బానిసలు దివాణానికి తిరిగి వచ్చారు. 40 వేట కుక్కలు కూడా వచ్చాయి. నీగ్రోలకు దిలైలా ఎర్రని జరీ దుస్తులు ఏర్పాటు చేయించింది. దివాణంలో 41 మేకు కట్టించి ఆ మేకులకు అహ్మద్ దుస్తులు, 40 మంది బట్టల దుస్తులు తన కుమార్తె సాధించిన విజయానికి చిహ్నంగా తగిలించింది. ఆమె రోజూ మగదుస్తులు వేసుకుని నెత్తిమీద వెండి పావురాలు గల బంగారు టోపీ ధరించి రాజభవనానికి వెళ్లి టపా చేయవలసిన సందేశాలు తెస్తూ ఉండేది. తల్లి కూతుళ్లకు రోజులు సుఖంగా వెళ్లిపోతున్నాయి. పై సంఘటనలు జరిగిన కొద్ది రోజులకు ఒక యువకుడు కైరో నగరం నుంచి బాగ్దాదు నగరానికి వచ్చాడు. వాడి అసలు పేరు అలీ. కానీ వాడికి పాదరసం అనే సార్థక నామం ఉండేది. వాడు చాలా అందమైన యువకుడు, కానీ గజదొంగ. ప్రస్తుతం బాగ్దాదులో కొత్వాలు పనిలో ఉన్న అహ్మద్ కైరోలో గజదొంగగా జీవిస్తున్నప్పుడు పాదరసం అహ్మద్ వద్దనే దొంగతనంలో శిక్షణ పొందాడు. అహ్మద్ కైరో వదిలి బాగ్దాదు చేరి అక్కడ కూడా గజదొంగగా ఖ్యాతి సంపాదించుకుంటున్న కాలంలో ఈ ఆలీ కైరోలో దొంగల పెద్దగా పరిణమించాడు. అతను ఎన్నోసార్లు పట్టుబడి కూడా అవలీలగా తప్పించుకుపోవటం చేత అతనికి పాదరసం అన్న పేరు వచ్చేసింది. పాదరసం ఆలీని బాగ్దాదుకు పిలిపించినవాడు కొత్వాలు అహ్మదే. దిలైలాను పట్టుకునే యత్నంలో జీనాబ్ చేతిలో దుర్భరమైన అవమానానికి గురి అయిన నాటి నుంచి అహ్మద్కు ప్రతిక్షణము పాదరసం గుర్తుకు రాసాగాడు. కైరోలో వాడు తనకు కుడి భుజంలాగుండేవాడు. వాడే తన పక్కన ఉంటే తనకా పరాభవం జరగకపోను. దిలైలా మీద తాను స్వయంగా పగ తీర్చుకునే అవకాశం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆమె హోదా తన హోదాకు ఏమీ తక్కువ కాదు. అందుచేత అహ్మద్ పాదరసం ద్వారా పగ తీర్చుకోదలిచి అతన్ని బాగ్దాదు నగరానికి పిలిపించాడు. పాదరసం బాగ్దాదు నగరం చేరుతూనే అహ్మద్ ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే అహ్మద్కు ప్రాణం లేచి వచ్చినట్టయింది. తమ్ముడు, నువ్వు నా ఇంట కొన్నాళ్లు రహస్యంగా ఉండాలి. నీతో ఒక రాచకార్యం ఉన్నది. అది పూర్తి అయ్యాక నిన్ను నేను స్వయంగా ఖలీఫా వద్దకు తీసుకుపోయి సిఫారసు చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అహ్మద్ పాదరసంతో. అహ్మద్ ఇంట 2 రోజులు రహస్యంగా గడిపిన మీదట పాదరసం బయటికి పోవాలని తహతహలాడాడు. అతనికి ఖైదులో ఉన్నట్టు అనిపించింది. అందుచేత 3వ నాడు అహ్మద్ రాజభవనానికి బయలుదేరిపోగానే పాదరసం బాగ్దాదు నగరం అంతా చుట్టబెట్టి వద్దామనే ఉద్దేశంతో ఇంటి నుంచి చల్లగా బయటకు వచ్చాడు. పాదరసం వీధి వెంట కొద్ది దూరం వెళ్లాడో లేదో అతనికొక విచిత్ర దృశ్యం కంటపడింది. ఒక ముసలిది మగదుస్తులు ధరించి నెత్తిన వెండి పావురంగల బంగారు టోపీ ధరించి గుర్రం మీద వీధి వెంట పోతున్నది. ఆమె వెంట ఎర్రని జలతారు దుస్తులు ధరించిన నీగ్రోలు పోతున్నారు. ఆ ముసలిది దిలైలా, నీగ్రోలు ఆమె నౌకర్లు. ఆ ఉదయం దిలైలా రాజభవనానికి వెళ్లి పావురాల ద్వారా పంపవలసిన టపా అంతా పోగు చేసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నది. దిలైలా పాదరసం అలీని చూసింది. చూసి అతని అందానికి ఆశ్చర్యపడింది. కాని అతని కళ్లల్లో ఆమెకు అహ్మద్ లక్షణాలు కొన్ని కనిపించాయి. దానికి కారణం ఉన్నది. అహ్మద్ శిష్యత్వం చేయటంలో పాదరసం తనకు తెలియకుండానే అహ్మద్లాగా చూడటము, ముఖాలు పెట్టటమూ నేర్చుకున్నాడు. అంతేకాక పాదరసం అహ్మద్ ఇంటి దిక్కు నుంచి రావటం దిలైలా గమనించింది. ఆమె ఇల్లు చేరుకొని తన కుమార్తెకు తాను చూసిన యువకుణ్ణి వర్ణించి చెప్పి, కొత్వాలు అహ్మద్ వీణ్ణి ఎక్కడ్నుంచో పిలిపించాడని నా అనుమానం. వాడు నగరాన్ని వింతగా చూస్తున్నాడు. ఇక్కడివాడు కాదు, కొత్తగా దిగాడు. ఏమైనా మనం మన జాగ్రత్తలో ఉండటం మంచిది అన్నది. ఎంతెంత వాళ్లని లక్ష్యపెట్టని దానివి మీసాలు గెడ్డమూ సరిగా రాని ఈ కుర్రాణ్ణి గురించి అంత బెదురుగా మాట్లాడతావేం? ఇతగాడి సంగతి నేను చూస్తానుండు అన్నది జీనాబ్. ఆమె అందమైన దుస్తులు ధరించి కళ్లకు కాటుక పెట్టుకుని మేలుముసుగు వేసుకుని మెరుపు కదులుతున్నదనిపించేటట్టు వీధిలోకి నడిచింది. ఆమె వీధి వెంట కొంత దూరం వెళ్ళాక ఒక దుకాణం దగ్గర పాదరసం కనిపించాడు. తల్లి చేసిన వర్ణను బట్టి జీనాబ్ అతన్ని గుర్తుపట్టింది. ఆమె అతన్ని రాచుకుంటూ ముందుకు వెళ్లి వెనక్కు తిరిగి కబోది పక్షి అన్నది కోపంగా. పాదరసం ఆమె కేసి చూసి ఆమె అందానికి నిర్ఘాంతపోయాడు. అతను నవ్వుతూ, ఏం చక్కదనం, ఎవరదానివి అని అడిగాడు. ఒక వర్తకుడి కూతుర్ని, ఇంకో వర్తకుడి భార్యను.
మీ ధోరణి చూడగా ఊరికి కొత్తలాగుంది, మీ బస ఎక్కడా అని అడిగింది జీనాబ్. అహ్మద్ ఇంట తానున్నది రహస్యం గనక పాదరసం ఇంకా బస చూసుకోలేదు, చూడాలి అన్నాడు. అయితే మా ఇంటికి రండి, మాది చాలా పెద్ద లోగిల్లి. నా భర్త దుకాణానికి వెళితే నేను ఒంటరిగా ఉంటాను అన్నది జీనాబ్. ఆమె ఆహ్వానాన్ని అందుకోవటం మంచిది కాదేమోనని పాదరసం శంకించాడు. కాని తనకు ఈ నగరంలో ఎవరూ తెలీదు. యాదృచ్ఛికంగా వీధిలో కనిపించిన ఆడమనిషి తనకు శత్రువై ఉండే అవకాశం లేదు. అందుచేత ఆమె వెంట వెళ్ళి ఆమె తత్వం ఏమిటో తెలుసుకుందామని అతను అనుకున్నాడు. జీనాబ్ అతన్ని చాలా వీధులు తిప్పి ఒక పెద్ద భవనం ముందు ఆగి తాళపు చెవి కోసం తన సంచిలో వెతకనారంభించింది. అది ఒక గొప్ప వర్తకుడి ఇల్లు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరు. వర్తకుడు ఉదయం ఇంటికి తాళం వేసి దుకాణానికి పోతాడు, రాత్రి దాకా తిరిగిరాడు. ఆ మాట జీనాబ్కి తెలుసు. అయ్యో, తాళం చెవి కాస్త పారేసుకున్నాను, ఏం చేయాలి? తాళం మీరేమైనా తీయగలరా అన్నది జీనాబ్. అంత పెద్ద తాళాన్ని పాదరసం క్షణంలో తీసేశాడు. అతని హస్తలాఘవాన్ని బట్టి అతను గజదొంగనని జీనాబ్ రూఢీ చేసుకున్నది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. మీరీ హాల్లో కూర్చోండి, నేను బావి నుంచి నీరు తెచ్చి వంట చేస్తాను అంటూ జీనాబ్ బిందె తీసుకుని దొడ్లోకి వెళ్ళింది. కొంచెంసేపయ్యాక దొడ్లో నుంచి జీనాబ్ కెవ్వున కేక పెట్టటం విని ఏం జరిగిందోనని పాదరసం దొడ్లోకి వెళ్లేసరికి జీనాబ్ బావిలో నుంచి చేదు పైకి లాగక బావిలోకి తొంగు చూస్తూ కనిపించింది. ఏమైంది అని పాదరసం అడిగాడు. నా రవ్వల ఉంగరం 500 దీనారాలకు నా భర్త నిన్ననే కొని పెట్టాడు, అది కాస్త బావిలో పడిపోయింది. నా భర్తకు తెలిస్తే చంపేస్తాడు అని జీనాబ్ లబలబలాడింది. ఇంతే కదా, నేను దిగి తీస్తానుండు అన్నాడు పాదరసం. అతను బావి మీద ఉన్న అడ్డుదూలానికి మేకు కట్టి బావిలోకి దిగాడు. అతను ఉంగరం కోసం వెతకటానికి మేకు వదిలి నీటిలో మునగగానే జీనాబ్ మేకు పైకి లాగేసి, నిన్ను అహ్మద్ పైకి తీసేదాకా అందులోనే ఉండు అంటూ అతని దుస్తులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి చీకటి పడి ఆ ఇంటి యజమాని తన నౌకరుతో సహా తిరిగి వచ్చాడు. తలవాకిలికి తాళం లేదు. కంగారుపడి ఆయన ఇల్లంతా చూసుకుని దొంగతనం ఏమీ జరగలేదని తెలుసుకున్నాడు. తన యజమాని స్నానం కోసం నౌకరు బావి వద్దకు వెళ్లి చేదవేసి పైకి తోడపోయాడు. కాని చేదను ఎవరో గట్టిగా పట్టుకున్నట్టయింది. అమ్మో దెయ్యం అని కేకపెట్టి నౌకరు ఇంట్లోకి పరిగెత్తాడు. వర్తకుడు దీపం పట్టుకుని దొడ్లోకి వచ్చి చేదతాడు పట్టుకుని బావిలో నుంచి పైకి వస్తున్న పాదరసం అలీని చూశాడు. వర్తకుడు ఆగ్రహంతో, బద్మాష్, ఎవరు నువ్వు? ఇప్పుడే నిన్ను భటులకు పట్టి ఇస్తాను అని కేకలు పెట్టాడు. పాదరసం అమాయకంగా మొహంబెట్టి ఎంతో మర్యాదగా, అయ్యా, ఇది ఏ దేశం, ఏ గ్రామం? నేను ఈజిప్టు దేశం వాణ్ణి. నేను మా నైల్ నదిలో స్నానం చేస్తూ ఒక సుడిగుండంలో చిక్కుకొని అడుగుకు దిగిపోయి చాలాసేపటికి తేలాను. నేను తేలినది మీ బావిలో అన్నాడు. ఈ అబద్ధాన్ని వర్తకుడు నమ్మేశాడు. ఎంత ఆశ్చర్యం! ఇది బాగ్దాదు నగరం. ఎక్కడ మునిగి ఎక్కడ తేలావు? నీకు పొడిబట్టలిస్తాను. ఈ రాత్రికి ఇక్కడే భోజనం చేసి పడుకో. రేపు మీ దేశానికి బయలుదేరి పోదువుగాని అన్నాడు ఆయన జాలిగా. మర్నాడు ఉదయం పాదరసం తిరిగి ఇంటికి చేరేదాకా అహ్మద్ ప్రాణాలలో లేవు. తన ప్రియ శిష్యుని గురించి ఆందోళనతో అహ్మద్ క్రిందటి రాత్రి తిండి తినలేదు, కన్నూ మూయలేదు. తెల్లవారుతూనే అతను తన సాటి కొత్వాళ్లైన హసన్ను పిలిపించి సలహా అడిగాడు. వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా పాదరసం తిరిగి వచ్చాడు. అతను తన అనుభవమంతా కొత్వాళ్లు ఇద్దరికీ వివరంగా చెప్పాడు. అంతా విని హసన్ చిరునవ్వు నవ్వి, బాగ్దాదులో ఒక చిన్నది ఇంత పని చేసిందంటే అది దిలైలా కూతురు జీనాబ్ తప్ప మరొకటి కాదు. అది నీకు చిక్కితే ఏం చేయదలిచావు అని అలీ అడిగాడు. పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు పాదరసం తడువుకోకుండా. అది నీకు ఇంత చేశాక కూడానా అన్నాడు హసన్ ఆశ్చర్యంతో. ఇంతకు రెట్టింపు చేసినా దానిమీద నాకు ఆగ్రహం లేదు. దాన్ని నా భార్యగా చేసుకోవాలన్న కోరిక తప్పించి జీవితంలో నాకు మరే కోరిక లేదు అన్నాడు పాదరసం. అంత బలమైన కోరిక తీరవలసిందే. నువ్వు దానిలాగా అందగాడివి. మీకిద్దరికీ జోడు సరిపోతుంది అన్నాడు హసన్. మనవాడికి నువ్వు కాస్త సహాయం చెయ్యి హసన్ అన్నాడు అహ్మద్. హసన్ కొంచెం ఆలోచించి పాదరసం అనుసరించదగిన మార్గం తెలిపాడు. పాదరసం తన ఒళ్లంతా నల్లరంగు పూసుకుని నీగ్రోలాగా తయారయ్యి నీగ్రో దుస్తులు ధరించి
కొంత డబ్బు, ఇంత బంగు తీసుకుని కూరల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతనికి దిలైలా వంటవాడు కూరలు కొంటూ కనిపించాడు. పాదరసం వాణ్ణి పట్టుకుని, అన్నా, నేనీ నగరానికి కొత్తగా వచ్చాను. సాటి నీగ్రోవు కనిపించావు. సారా దుకాణానికి పోదాం పదా, స్నేహపూర్వకంగా తాగుదాం అన్నాడు. సారా దుకాణంలో కూర్చుని తాగటానికి నాకు తీరిక ఎక్కడుంది? నువ్వే మా ఇంటికి రాకూడదు? నీకు ఏ రకం తాగుడు కావాలన్నా అక్కడ ఉన్నది. ఆ పైన నీకు భోజనం కూడా పెడతాను అన్నాడు దిలైలా వంటవాడు. పాదరసం కోరినది అదే. అతను వంటవాడి వెంట దిలైలా ఇంటికి చేరి వంట ఇంట ప్రవేశించాడు. త్వరలోనే దిలైలా, జినాబ్ భోజనానికి వచ్చారు. వంటవాడు వారికి ఆహారము, తాగుడు సిద్ధం చేసి ఒక్కొక్కటే తీసుకుపోయి వారికి అందించసాగాడు. వాడు వంటగది నుంచి అవతలకు వెళ్లిన సమయంలో పాదరసం వాళ్లు తాగుడు లోకటాలో భంగు కలిపేశాడు. కొంతసేపటికి భంగు తన ప్రభావం చూపింది. దిలైలా, జినాబ్ 40 మంది నీగ్రో బానిసలు, వంటవాడు ఎక్కడి వాళ్లక్కడ ఒళ్ళు తెలియకుండా పడిపోయారు. ఆఖరుకు వేట కుక్కలకు కూడా భంగుకు గురి అయ్యాయి. ఇప్పుడు పాదరసం యథేచ్ఛగా ఇల్లంతా గాలించి దిలైలా ధరించే అధికార దుస్తులు, వెండి పావురంగల బంగారు టోపీ, నీగ్రోలు వేసుకునే ఎర్ర జరీ దుస్తులు పోగుచేసి మూట కట్టుకున్నాడు. తర్వాత అతను మిద్ది మీదకి వెళ్లి గుళ్లలో నుంచి పావురాలన్నిటినీ బయటికి తీసి పెద్ద పంజరంలో పెట్టుకున్నాడు. తర్వాత ఒక చీటీ మీద ఈ పని చేసినవాడు వీరాగ్రసేరుడైన పాదరసం అలీ తప్ప మరెవరూ కాదు అని రాసిపెట్టి మూటను, పంజరాన్ని తీసుకుని అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడుతుండగా దిలైలాకు స్పృహ వచ్చింది. ఆమె లేచి పాదరసం పెట్టిపోయిన చీటీ చూసుకుని పోయిన వస్తువులేవో తెలుసుకున్నది. అవన్నీ ఖలీఫా సొత్తే. దిలైలాకు పెద్ద సమస్య వచ్చిపడింది. ఈ దొంగతనం వివరాలు బయటపడితే ఆమె ఉద్యోగంతో పాటు పరువు పోతుంది. ఆ తర్వాత పాదరసం మీద పగ తీర్చుకున్నప్పటికీ ప్రయోజనం ఉండదు. పాదరసనం చేత ఈ పని చేయించినవాడు అహ్మదే అయి ఉంటాడు. అహ్మద్ మీద పగ తీర్చుకోవటానికి తాను తన కూతురి ద్వారా పాదరసం అలీకి పరాభవం చేయిస్తే అహ్మద్ ఆ పాదరసం ద్వారానే తన మీద పగ సాధించాడు. రెండిటికీ సరిపోయింది. తాను వెళ్లి అహ్మద్ కాళ్లు పట్టుకుని పోయిన సొత్తు తిరిగి తెచ్చుకోవటం తప్ప దిలైలాకు గత్యంతరం లేదు. పగ సాధించుకున్నాడు గనక అహ్మద్ తనతో రాజీకి రావచ్చు. ఇప్పుడే వస్తా అని కూతురికి చెప్పి దిలైలా అహ్మద్ ఇంటికి వెళ్ళింది. దిలైలా అహ్మద్ ఇంటికి చేరేసరికి అహ్మద్, హసన్ పాదరసం భోజనాలకు కూర్చొని ఉన్నారు. ఆమెను చూడగానే అహ్మద్, హసన్లు లేచి నిలబడి తలలు వంచి సలాములు చేసి, దయచేయండి దిలైలా, మాతో పాటు భోజనం చేయండి అని గౌరవంగా ఆహ్వానించారు. వారి ముందున్నది పావురాల మాంసమని తెలియగానే దిలైలాకు కళ్ళు చీకట్లు కమ్మాయి. తల తిరిగిపోయింది. ఆమె వణుకుతున్న కంఠంతో, అహ్మద్కు నా మీద ఎంత కసి ఉంటే మటుకు ఖలీఫా ప్రాణప్రదంగా చూసుకునే టపా పావురాలను దొంగతనంగా తెప్పించుకుని వండించుకు తినటం భావ్యమా? దొంగతనంలో మాత్రం నియమం ఉండవద్దా అన్నది. హసన్ దిలైలాను అనునయిస్తూ, కంగారు పడకండమ్మా, టపా పావురాలకు ఏ ఆపద రాలేదు. ఖలీఫా సొత్తంతా సురక్షితంగా ఉన్నది. ఈ చిన్నవాడికి ఒకే ఒక కోరిక ఉన్నది. దానికి నువ్వు అంగీకరించినట్టయితే నీ పావురాలు, దుస్తులు ఈ క్షణాన నీకు తిరిగి వస్తాయి. అందుకు నేను హామీ పడతాను అన్నాడు. ఆ కోరిక ఏమిటో చెప్పండి. నేను కాదనే స్థితిలో లేనని మీకు తెలుసు గదా అన్నది దిలైలా. మరేమీ లేదు. ఈ కుర్రవాడు అలీ నీ కుమార్తెను జినాబ్ను పెళ్లాడగోరుతున్నాడు. దానికి నువ్వు అంగీకరించాలి అన్నాడు హసన్. అయ్యో నాయనా, నన్నింత శ్రమ పెట్టినది ఇందుకా? నా అంగీకారం వల్ల చిన్న మెత్తు లాభం లేదు. మా జీనాబ్కు వయసు వచ్చేదాకా దానికి రక్షకుడు దాని మేనమమ్మ నా పెద్దన్న జురేక్. ఆయన సరేననిదే ఈ పెళ్లి జరగదు. మీకు తెలియనిదేముంది? జురేక్ శతముండి, ఎడ్డమంటే తెడ్డమనే రకం. ఆయనని ఈ పెళ్లికి ఒప్పించే భారం పాదరసం అలీ తన మీద వేసుకోవాలి. అది తప్ప మరో మార్గం లేదు అన్నది దిలైలా. అలా అయితే నేను జురేక్ను కలుసుకొని ఆయన చేత సరేననిపించి ఆ తర్వాతనే జీనాబ్ను పెళ్లాడతాను అన్నాడు పాదరసం. దిలైలా తన దుస్తులు, పావురాలు తీసుకుని వెళ్లిపోయింది. దిలైలా అన్న జురేక్ ఒకప్పుడు ఆరితీరిన దొంగ. ఆ కాలంలో అతను చేసిన దొంగతనాలకు దర్యాప్తు విచారణలుండేవి కావు. అతను కూర్చున్న చోటి నుంచి కదలకుండా ఎప్పుడు ఎక్కడ ఏ దొంగతనం చేయాలన్నా చేసేసేవాడు. ఇప్పుడు ముసలితనం వచ్చేసింది. దొంగతనాలు మానేసి చేపలు వేయించి అమ్ముకొని కాలక్షేపం చేస్తున్నాడు. తన దుకాణానికి కొనుగోలుదారులను ఆకర్షించటానికి జురేక్ ఒక యుక్తి పన్నాడు.
అతను తన దుకాణం వాకిలికి 1000 దీనారాల సంచి వేలాడకట్టి దాన్ని ఎవరు ఎత్తుకుపోగలిగితే వాళ్లు ఉంచుకోవచ్చునని ప్రకటన చేశాడు. ఎలాగైనా ఆ సంచి కాజేతామని వేల సంఖ్యలో జనం వచ్చి వేయించిన చేపలు కొన్నారు. కాని ఒక్కరైనా ఆ సంచిని కాజేయలేకపోయారు. ఎందుచేతనంటే ఎవరైనా ఆ సంచిని తాకితే చాలు దుకాణం అంతటా గంటలు డప్పులు మోగేవి. అవి మోగగానే జురేక్ దొడ్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టేసేవాడు. లేకపోతే దొంగతనం చేయదలిచిన వాళ్లను దూరం నుంచే సీసపు గుళ్ళు విసిరగొట్టేవాడు. అలా కాళ్ళు చేతులు విరుచుకున్నవాళ్లు, గాయపడిన వాళ్లు బాగ్దాదులో చాలామంది ఉన్నారు. పాదరసం జురేక్ వద్దకు వెళ్లి తన ఊరు పేరు చెప్పుకొని, నేను కొత్వాల్ అహ్మద్ గారింట బస చేస్తున్నాను. నాకు మీ మేనకోడలైన జీనాబ్ను పెళ్లాడాలని ఉంది. అందుకు మీ అనుమతి కోరటానికి వచ్చాను అన్నాడు. జురేక్ తల అడ్డంగా తిప్పి, నువ్వు జీనాబ్ను పెళ్లాడటానికి నేను ఏమాత్రమూ ఒప్పుకోను. నువ్వు జీనాబ్కు ఎంతమాత్రమూ తగవు అన్నాడు. జురేక్ తన దుకాణంలో వేలాడగట్టిన దీనారాల సంచి కాజేస్తే ముసలాడు పెళ్లికి ఒప్పుకుంటాడని తోచి పాదరసం ఆ సంచిని కాజేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకని అతను నిండు చులాలి వేషం ధరించి మర్నాడు జురేక్ దుకాణానికి వచ్చి చేపలు బేరం చేస్తూ నొప్పులు వచ్చినట్టు అభినయించాడు. అది చూసి జురేక్ భార్యను కేకవేయటానికి కంగారుగా లోపలికి వెళ్లిపోయాడు. జురేక్ లోపలికి పోగానే పాదరసం చప్పున దీనారాల సంచిని పట్టుకున్నాడు. అతని చెయ్యి సంచికి తగులుతూనే దుకాణమంతటా గంటలు డప్పులు మోగాయి. వెంటనే జురేక్ దుకాణంలోకి వచ్చి సంచిని వదిలి పారిపోతున్న పాదరసం మీదికి సీసం గుండు విసిరాడు. ఆ గుండు దెబ్బకు పాదరసం వీధిలో కుప్పకూలిపోయాడు. అతను వెంటనే లేచి కుంటుకుంటూ అహ్మద్ ఇల్లు చేరుకున్నాడు. ఈ సంఘటన కళ్లారా చూసిన వాళ్లు జురేక్ను రకరకాలుగా తిడుతూ, నువ్వు మనిషివా పశువ్వా? పాపిస్టి డబ్బుతో అందరికీ ఆశ పెట్టటం కాక నిండు చూలాలిని సీసంగుండుతో కొడతావా అన్నారు. ఇటువంటి నీతులు చాలా విన్నాం అన్నాడు జురేక్ నిర్లక్ష్యంగా. దెబ్బతిని కూడా పాదరసం తన పట్టు వదలలేదు. దెబ్బ నయం కాగానే అతను జురేక్ దుకాణానికి మళ్లీ బయలుదేరాడు. జురేక్ చేతిలో చావుకైనా సిద్ధపడ్డాడు. కాని అతను జీనాబ్ను పెళ్లాడే ప్రయత్నం మానదలచలేదు. ఈసారి పాదరసం ఒక నౌకరు వేషం ధరించి ఒక సంచి చేత పట్టుకుని జురేక్ దుకాణానికి వెళ్లి, వేయించిన చేపలు వేడివేడిగా ఇప్పించండి అని అడిగాడు. వేడివేడి చేపలు కావాలంటే నిప్పు చేసేదాకా ఆగు అని జురేక్ అవతలికి వెళ్లాడు. వెంటనే పాదరసం దీనారాల సంచి పట్టుకున్నాడు. దుకాణం అంతటా గంటలు డప్పులు గందరగోళంగా మోగాయి. జురేక్ ఒక్క దూకున దుకాణంలోకి వచ్చిపడి, నీ దొంగ వేషం నేను కనిపెట్టలేదనుకున్నావురా అని ఒక సీసంగుండు తీసి పాదరసం తలకు గురిపెట్టి బలంగా విసిరాడు. పాదరసం చప్పున వంగాడు. జురేక్ విసిరిన గుండు వీధిలోకి పోయి వీధి వెంట నడిచే ఒక మనిషి నెత్తిన ఉన్న పెరుగు ముంతకు తగిలింది. ముంత పగిలి అందులోని పెరుగు చింది ఒక ఖాదీ ముఖం మీద గడ్డం మీద పడింది. అది చూస్తున్న వాళ్లు జురేక్తో, ఖాదీగారు నీ పాపిష్టి డబ్బుకు వడ్డీ కట్టి నీకు వడ్డిస్తారులే ఉండు అన్నాడు. జురేక్ చేపల దుకాణంలో ఉన్న దీనారాల మూట కాజేయటానికి పాదరసం చేసిన 2 ప్రయత్నాలు వృధా అయ్యాయి. అయినా అతను తన ప్రయత్నం మానక పాములవాడి వేషం వేసుకుని బుట్టలో 3 తాచులను పెట్టుకువచ్చి వాటిని జురేక్ దుకాణం ముందు ఆడించసాగాడు. పాదరసం పాములను ఆడిస్తూనే ఒక పామును జురేక్ పాదాల ముందు పడేటట్టు దుకాణంలోకి విసిరేవేశాడు. జురేక్ బెదిరి లోపలికి పారిపోయాడు. ఆ గలాభాలో పాదరసం దీనారాల సంచిని పట్టుకున్నాడు. అయితే అంతలోనే జురేక్ సీసంగుండ్లు తెచ్చి ఒకదానితో పాము తల చితక్కొట్టి రెండో దాన్ని పాదరసం కేసి బలంగా విసిరాడు. పాదరసం తప్పుకున్నాడు. గుండు వీధిలోకి వెళ్లి వీధిన పోయే ఒక ముసలిదానికి తగిలింది. ముసలిది అక్కడే ప్రాణాలు విడిచింది. అక్కడ చేరిన జనం జురేక్ను చంపటానికి వచ్చారు. జురేక్ భయపడి తన దుకాణం వాకిలి నుంచి దీనారాల సంచి తీసేయటానికి ఒప్పుకొని దాన్ని తీసుకుపోయి తన వంటింట పుచ్చిపెట్టాడు. సంచితో పని అయిపోయింది కనుక అందులో ఉన్న డబ్బు తమ కొడుకుకు పుట్టినరోజు పండుగకు ఖర్చు చేద్దామన్నది జురేక్ భార్య. అందుకు జురేక్ ఒప్పుకోలేదు. ఆ రాత్రి జురేక్కు ఒక కల వచ్చింది. కలలో ఏదో పక్షి వంటింట్లో ముక్కుతో తవ్వి దీనారాల సంచిని పైకి లాగుతున్నది. ఏదో పక్షి వంటింట్లో ముక్కుతో తవ్వుతున్నది చూడవే అన్నాడు జురేక్ తన భార్యతో. జురేక్ భార్య దీపం తీసుకుని వంటింట్లోకి వెళ్లి కిటికీలో నుంచి ఎవరో బయటకి దూకి పారిపోతుండటం చూసింది. ఆ పారిపోయే మనిషి చేతిలో దీనారాల సంచి ఉన్నది.
ఆ దొంగ పాదరసం ఆలీయే జురేక్ దుకాణం నుంచి సంచిని దించినాక పాదరసం అక్కడే తెచ్చాడి దాన్ని జురేక్ వంట ఇంట పాతేయటం గమనించి ఆ రాత్రి వచ్చి దాన్ని కాస్త తవ్వి తీసుకుపోయాడు. నీనోరు బడ, డబ్బు పిల్లవాడి పుట్టినరోజుకు ఖర్చు చేద్దామంటే వాళ్ళ కాదన్నావు, ఇప్పుడు దాన్ని దొంగ దోచుకుపోయాడు అని భర్తను తిట్టుతూ జురేక్ భార్య శోకాలు పెట్టింది. ఆ డబ్బు పోదులే, ఇప్పుడు తీసుకురాను అంటూ జురేక్ ఇంటి నుంచి బయలుదేరాడు. డబ్బు లేకుండా తిరిగి వచ్చావో నీకు తలుపు తెరవను అని జురేక్ భార్య వెనక నుంచి కేక పెట్టింది. దీనారాల సంచి కోసం 3 సార్లు ప్రయత్నించినదెవరో జురేక్కు స్పష్టంగా తెలుసు. ఆ కుర్రాడు అహ్మద్ ఇంట ఉంటున్న మాట కూడా ఆయన ఎరుగును. అందుచేత ఆయన అడ్డదార్ల వెంబడి త్వరగా అహ్మద్ ఇల్లు చేరి మారుతాళం చెవితో బయటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి మరీ తలుపులు మూసి పాదరసం రాక కోసం ఎదురుచూడసాగాడు. కొద్దిసేపట్లో పాదరసం వచ్చి తలుపు తట్టాడు. జురేక్ అహ్మద్ కంఠస్వరాన్ని అనుకరిస్తూ, పాదరసం నువ్వేనా? సంచి తెచ్చావా? ఏది? తలుపు కిందుగా లోపలికి తొయ్. నేను హసన్ పందెం వేసుకున్నాన్లే, గమ్మత్తైన పందెం, తలుపు తెరిచి అంతా చెబుతాను అన్నాడు. తలుపు అవతల ఉన్నది అహ్మదే అని నమ్మి పాదరసం తాను తెచ్చిన సంచిని తలుపు కిందుగా లోపలికి తోశాడు. జురేక్ దాన్ని తీసుకుని మెట్లెక్కి అహ్మద్ ఇంటి మిద్దె మీదకి పోయి ఆ మిద్దె మీద నుంచి మరొక ఇంటి మీదకు పోయి ఆ ఇంటి మెట్లు దిగి తలుపు తెరుచుకొని వీధిలోకి వెళ్లి ఇంటి దారి పట్టాడు. పాదరసం 1-2 సార్లు తలుపు తట్టి చూశాడు. ఏ అలికిడీ లేదు. జురేక్ తనను మోసగించి ఉంటాడా అని అతనికి అనుమానం కలిగింది. వెంటనే పరిగెత్తుతూ అడ్డదార్ల వెంట జురేక్ ఇల్లు చేరాడు. అతను లోపలికి వెళ్లి చూస్తే మేడమీది గదిలో జురేక్ భార్య పిల్లవాణ్ణి పెట్టుకుని నిద్రపోతున్నది. ఇంతలో జురేక్ ఇల్లు చేరుకుని తలుపు తట్టాడు. పాదరసం జురేక్ భార్య కంఠాన్ని అనుకరిస్తూ, సంచి దొరికిందా అని అడిగాడు. త్వరక్కేం చేస్తుంది, ఇదిగో తెచ్చాను అన్నాడు జురేక్. సంచిని బుట్టలో పెట్టు, డబ్బు లెక్క చూసుకుని మరీ తలుపు తెరుస్తాను అంటూ పాదరసం ఒక బుట్టకు తాడు కట్టి కిందకి దించాడు. జురేక్ తన దీనారాల సంచిని ఆ బుట్టలో పెట్టాడు. పాదరసం ఆ బుట్టను చేదుకుని దీనారాల సంచిని పిల్లవాడున్న తట్టను తీసుకుని ఇళ్లకప్పుల మీదగా అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంతకూ తలుపు తెరవకపోవటం చూసి జురేక్ తన వాకిలి తలుపును బాధసాగాడు. చుట్టుపక్కల వాళ్లంతా పోగయ్యారు. చివరకు నలుగురూ కలిసి తలుపు పడతోసి లోపలికి వెళ్లి చూసేసరికి జురేక్ భార్య మంచానికి కట్టేసి ఉన్నది. డబ్బు సంచి జాడలేదు, పిల్లవాడూ లేడు. జురేక్ తన భార్య కట్లు విప్పి ఆమె ద్వారా జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆయన జుట్టు పీక్కొని అహ్మద్ ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. అప్పటికి తెల్లవారుతున్నది. అహ్మద్ ఇంట అందరూ మేలుకొనే ఉన్నారు. జురేక్ పాదరసం ఆలీని చూస్తూనే, డబ్బు సంచి నువ్వు గెలుచుకున్నావు, నువ్వే ఉంచుకో, కాని నా పిల్లవాణ్ణి నాకిచ్చే, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. హసన్ జురేక్తో, తొందరపడకండి, మీ డబ్బు సంచి ఎక్కడికి పోదు, మీ పిల్లవాడు ఎక్కడికి పోడు. మా వాడికి మీ మేనగోడలు జీనాబ్కు పెళ్లి ఖరారు చేసి మరీ వెళ్ళండి అన్నాడు. ఏమిటి మీరనేది? జీనాబ్ను ఆలీకిచ్చి పెళ్లి చేయటానికి నాకేం అభ్యంతరం, కాని జీనాబు సంతల్లో కొనే గొర్రెపిల్ల లాంటిది కాదు. దాన్ని పెళ్లాడగోరినవాడు తగిన భరణం ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు జురేక్. ఆ భరణం ఏంటో చెప్పండి, తప్పక ఇస్తాను అన్నాడు పాదరసం. అజరయ్య కూతురు కమ్మర దగ్గర ఉన్న బంగారు దుప్పటి, ఆమె ధరించే బంగారు శిరోభరణము, బంగారు వడ్డాణము, బంగారు చడావులు తెచ్చి ఇచ్చిన వాణ్ణి జీనాబు లక్షణంగా పెళ్లాడుతుంది అన్నాడు జురేక్. అలాగే తెచ్చి ఇస్తాను అన్నాడు పాదరసం. జురేక్ తన డబ్బు సంచిని పిల్లవాణ్ణి తీసుకుని వెళ్ళిపోయాడు. హసన్ పాదరసం కేసి తిరిగి, నువ్వు ఈసారి తలకు మించిన పని మీద వేసుకున్నావు. అజరయ్య అంటే ఏమిటనుకున్నావు? అతను మంత్రాలు చేతబడులు చేయగలవాడు. అతనికి భూత పిశాచాలు పలుకుతాయి. అతను తన ఇంటిని బాగ్దాదు నగరం వెలుపల వెండి, బంగారు ఇటుకలతో కట్టించాడు. అతను పగలల్లా నగరంలో వడ్డీ వ్యాపారం చేసి రాత్రి ఇంటికి వస్తాడు. రాత్రిపూట అతను ఇంట్లో ఉన్నప్పుడు తప్పిస్తే అతని ఇల్లు ఎవరికీ కనిపించదు. రాత్రివేళ అతను ఇంటికి రాగానే గవాక్షంలో నిలబడి ఒక బంగారు పళ్ళెల్లో తన కుమార్తె బంగారు దుప్పటి ఉంచి చేత పట్టుకుని ఇరాక్, ఇరాన్, అరేబియాలలో గల ఏ గజ దొంగ అయినా సరే దీన్ని చాతరైతే కాజేయవచ్చు అని ప్రకటిస్తాడు. ఎంతోమంది గజ దొంగలు ఆ దుప్పటి కాజేయాలని ప్రయత్నించి నాశనమైపోయారు. నిన్ను కూడా నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో జురేక్ ఈ పెటకం పెట్టాడు అన్నాడు.
మాట ఇచ్చేశాను. జీనాబ్ను పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఆ బంగారు దుప్పటి కప్పి, బంగారు శిరోభరణం పెట్టి, బంగారు వడ్డాణం చుట్టి, బంగారపు చడావులు తొడిగి మరీ పెళ్లాడతాను అన్నాడు పాదరసం ధైర్యంగా. అతను అప్పటికప్పుడే బయలుదేరి నగరంలో ఉన్న అజరయ్య దుకాణానికి వెళ్ళాడు. అజరయ్య దుకాణం మూసేదాకా అతను దూరంగా వేచి ఉన్నాడు. అజరయ్య బంగారాన్ని తూయించి సంచులలో పెట్టి గాడిద మీద వేయించి దుకాణం మూసి ఆ గాడిదనెక్కి బయలుదేరగానే పాదరసం ఆయన వెనుకగా నగరం వెలుపలికి వెళ్ళాడు. అజరయ్య ఒక చోట ఆగి తన చేతి సంచిలో నుంచి ఒక ఇసుక తీసి మంత్రించి గాలిలో చల్లాడు. వెంటనే ఆయన ఎదుట ఒక భవనం ప్రత్యక్షమైంది. అదే వెండి బంగారు ఇటుకలతో కట్టిన భవనం. అజరయ్య గాడిదతో సహా భవనం ప్రవేశించాడు. కొంతసేపయ్యాక ఆయన కిటికీ వద్ద కనిపించాడు. ఆయన చేతిలో ఒక బంగారు పళ్ళెము, అందులో ఒక బంగారు దుప్పటి ఉన్నాయి. ఆయన పళ్ళెం పట్టుకుని, ఇరాక్, ఇరాన్, అరేబియాలలో గల గజదొంగలలారా, చేతనైతే ఈ నా కుమార్తె సొత్తు దొంగలించి ఆమెను పెళ్లాడండి అని కేకపెట్టాడు. అజరయ్యను మంచిగా అడిగి ఆ వస్తువులు తీసుకుందామని పాదరసం ఆలీకి తోచింది. అతను కింది నుంచి, అయ్యా, తమతో కాస్త మాట్లాడాలి అన్నాడు. పైకిరా అన్నాడు అజరయ్య. పాదరసం పైకి వెళ్ళి అజరయ్యకు తన సమస్య గురించి చెప్పాడు. అజరయ్య గట్టిగా నవ్వి పాదరసం చెయ్యి తీసుకుని పరీక్షించి, నీకు ప్రాణం మీద ఆశ ఉంటే ఈ ప్రయత్నం మానుకో. నిన్ను చంపించాలనే ఎవరో నీకీ ప్రేరణ కలిగించారు. అయితే నీకు నాకన్నా హెచ్చు ఆయుర్దాయం ఉన్నది. లేనట్లయితే నిన్ను ఈ క్షణంలోనే చంపి దూరంగా పారేసి ఉండేవాణ్ణి అన్నాడు. పాదరసం మండిపడి కత్తి దూస్తూ, నేనడిగినది ఇస్తావా లేక నీ ప్రాణం తీసేదా అన్నాడు. ఆ చెయ్యి పడిపోవాలి అన్నాడు అజరయ్య. మరుక్షణం పాదరసం కుడి చెయ్యి చచ్చుబడింది. అతను కత్తిని ఎడమ చేతిలోకి తీసుకున్నాడు. కాని అజరయ్య దాన్ని కూడా చచ్చుబడిపోయేటట్టు చేశాడు. ఇకనైనా నీ ఆలోచనలు వదులుకుంటావా అన్నాడు అజరయ్య పాదరసంతో. నాకా దుప్పటి నగలు కావాలి అన్నాడు పాదరసం మొండిగా. అలా అయితే గాడిదవై వాటిని మొయ్యి అంటూ అజరయ్య పాదరసం మీద నీరు చల్లాడు. పాదరసం గాడిదగా మారిపోయాడు. మర్నాడు అజరయ్య తన దుకాణానికి పాదరసం ఆలిని తోలుకుపోయాడు. సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చినాక అతన్ని మళ్లీ మనిషిని చేసి, వృధాగా చెడిపోక ఇంటికి పో, కావాలంటే నిన్ను గాడిద కన్నా కూడా ఇంకా హీనప్రాణిగా మార్చగలను అన్నాడు. ఈ మాట విని పాదరసం భయపడటానికి మారుగా ఉద్రేకం చెంది అజరయ్య పైన కలియబడ్డాడు. అజరయ్య అతన్ని ఎలుగుబంటిగా మార్చేశాడు. మర్నాడు అజరయ్య కూతురు కమ్మర్ తన తండ్రిని, నాన్నా, ఈ అబ్బాయి నన్ను పెళ్లాడతాడేమో కనుక్కో అన్నది. నువ్వే కనుక్కో అని అజరయ్య కోపంగా తన గదికి వెళ్ళిపోయాడు. నీకు కావలసింది నేనా లేక నా వస్తువులా అని కమర్ ఆలీని అడిగింది. నీ వస్తువులే. వాటిని నేను దిలైలా కూతురు జీనాబ్ అనే సౌందర్యవర్తికి భరణంగా ఇవ్వాలి అన్నాడు పాదరసం. వాడి మనసు మారదు అంటూ అజరయ్య పాదరసం ఆలీని కోతిగా మార్చాడు. కమర్ ఒక నిశ్చయానికి వచ్చింది. అతను తనను పెళ్లాడకపోయినా అతను కోరిన వస్తువులిచ్చి అతనికి సుఖం చేకూర్చ నిశ్చయించింది. ఆమె ఎంతో కష్టం మీద తన తండ్రిని ఒప్పించి తన వస్తువులను అతనికి ఇచ్చేస్తూ, వీటితో నువ్వు నీ జినాబ్ను పెళ్లాడు అన్నది. పాదరసం ఆలీకి కమర్ మీద చాలా అభిమానం కలిగింది. అతను కమర్ను వెంటబెట్టుకుని అహ్మద్ హసన్ల వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. నువ్వు జినాబ్ను పెళ్లాడినాక కమర్ను కూడా పెళ్లాడటం భావ్యంగా ఉంటుంది. అజరయ్య ఆస్తికంతకు ఆమె వారసురాలు అన్నారు వాళ్ళు దిలైలాను, జీనాబ్ను, జురేక్ను పిలిపించి పాదరసం జీనాబ్ కోసం తెచ్చిన భరణం చూపి పెళ్లికి ఒప్పించారు. ఆ భరణం ఎలా లభించినది తెలుసుకుని జీనాబ్ పాదరసం కమర్ను కూడా పెళ్లాడటానికి సమ్మతించింది. పాదరసం జీనాబ్ను, కమర్ను పెళ్లాడాడు. తర్వాత కొంతకాలానికి పాదరసం ఖలీఫా కొలువులో ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. అతన్ని పౌరాల టపా నిర్వాహకురాలు దిలైలా ఇద్దరు కొత్తవాళ్లు సిఫారసు చేశారు. అందుచేత ఖలీఫా పాదరసం అలీని నెలకు 1000 దినారాల జీతం మీద రాజభటులకు సర్దారుగా నియమించాడు. పాదరసం తన ఇద్దరు భార్యలతో సుఖంగా జీవించాడు.